మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మేమందరము ప్రభువా మీ బంగారు పాదం చెంతకు వచ్చున్నాం. ఈ 2 రోజుల దీవెనల పండుగ మీ పాదముల చెంత యేసయ్య ప్రార్థించాము. ఉదయకాలం నుండే వచ్చి ఉన్నాం, పాటలు పాడాం ప్రభువా, కుటుంబాల వారిగా వచ్చి ఉన్నాం తండ్రి. పరిస్థితులు ప్రతికూలముగా మారిపోయినప్పటికీ మీ చల్లని కరుణతో మాకు ఒక జనరేటర్ని ఇమీడియట్గా అరేంజ్ చేసి ఆత్మీయాహారమును శరీరాహారమును సిద్ధపరిచి సుదూర ప్రాంతంలో నుంచి మా మధ్యలోనికి నడిపించిన దైవజనులను బట్టి, సువార్థికులను బట్టి, సంఘమును బట్టి మేమందరం సంతోషంతో వచ్చి ఉన్నాం. మాతో నేరుగా సూటిగా మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి ప్రభువా. ఎందరికో లేని ఆధిక్యతను మీరు మాకు అనుగ్రహించి ఉన్నారని గ్రహించి వచ్చాము తండ్రి. మీరే మాకు కావాలి యేసయ్య. మీ ప్రసన్నత మా మధ్య ఉండాలి పరమ తండ్రి. మీ శక్తి మాకు కావాలి ఆత్మదేవ. మీరు అధ్యక్షత వహించండి. త్రిత్వకార్యములు జరిగించమని యేసయ్య మీ నామములో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూడండి, యేసయ్యతో గడిపినటువంటి ప్రతి ఒక్కరూ ధన్యులే. యేసయ్యతో గడపడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా భాగ్యవంతులే. వీఆర్ బ్లెస్డ్ చిల్డ్రన్ అంటాను నేను. ఒక్క గంట వెచ్చిస్తే చాలు. మీకు ఒక వ్యక్తి తెలుసు, అతని పేరు నికోదేము. అతడు యేసయ్య వద్దకు సాయంకాల పూట అనగా రాత్రి వేళ వెళ్ళాడు. 1 గంట అనుకొని వెళ్ళి 1 పూట గడిపాడు. ఎంతండి? యేసయ్యతో 1 పూట గడిపాడు. గడిపినప్పుడు యేసయ్య అతనిని దీవించి పరలోక రాజ్య మర్మములను చెప్పినప్పుడు ఆయన మారు మనసు పొంది పరలోక రాజ్య వారసుడయ్యాడు. హల్లెలూయా. చూడండి, 1 పూట గడిపిన నికోదేము పరలోక రాజ్య వారసుడయ్యాడు. ఒకే 1 పూట. అదేవిధంగా 2 పూటలు దాదాపుగా దేవునితో గడిపినటువంటి స్త్రీ సమరయ స్త్రీ. ఎవరండి? రమారమి మధ్యాహ్నము 12 గంటలకు వచ్చి యేసయ్యతో భేటీ అయ్యి కొన్ని గంటలు కాదు, కొద్ది గంటలు కాదు, దాదాపు 2 పూటలు గడిపింది. యేసయ్య యొక్క వాక్కులను విన్న పుణ్యస్త్రీగా మారిపోయింది, దీవించబడింది, ఆశీర్వదించబడింది. మారు మనసు పొంది ఒకే 1 మాట ఉన్నది, నేను మెస్సియాను చూచితిని అని. అంత మాత్రమే కాక వెంటనే తన గ్రామంలోనికి పరిగెత్తి తన ప్రజకు తెలియచేసింది. మనం అనేక మార్లు బోధలో చెప్పుకుంటూ ఉంటాము, సువార్తను ప్రకటించినటువంటి ఒక స్త్రీ ఎవరంటే సమరయ స్త్రీ అని. వారు యేసయ్యతో 2 రోజులు గడిపారు. ఎన్ని రోజులండి? చెప్పాలి, అందరూ కూడా రిపీట్ అవుతుండాలి. ఎన్ని రోజులు? 1 పూట గడిపిన నికోదేము, 2 పూటలు గడిపిన సమరయ స్త్రీ, 2 దినములు గడిపినటువంటి సమరయ గ్రామ వాసులు ఆశీర్వదించబడ్డారు. అంత మాత్రమే కాక సుమియోన్ అనే ఒక నాలాంటి ఏజ్డ్ పర్సన్, ముసలివాడు, ప్రభువు యొక్క సన్నిధానములో ప్రవక్తగా ప్రవచించి ధన్యుడయ్యాడు పరిశుద్ధాలయములో. లూకాసు వార్త 2వ అధ్యాయం 29 నుంచి 34 వచనాల్లో ఉంటుంది. మరొక స్త్రీ ఉన్నది, ఆవిడ పేరు అన్న. ఆవిడ కూడా ప్రవక్తిని. పరిశుద్ధాలయములో యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క ప్రసన్నతను చూచి సంతోషించి అనేకులకు తన ప్రవచనాలు చెప్పినటువంటి ప్రవక్తిని కూడా ధన్యురాలైంది.
కనుక ప్రభువు పాదముల చెంత ఎవరైతే ఉండాలని ఇష్టపడతారో వారు ధన్యులండి. హల్లెలూయా. మరి ఈరోజు మనము 2 రోజులు గడపాలని తీర్మానం తీసుకున్నాం. 2 days మంచి మాటలు విన్నప్పుడు చక్కగా తండ్రిని మహిమపరచండి. 3 yearsలో నేనే అది నేర్పడానికి ట్రై చేస్తున్నాను. నేను ఈ ఆలయంలోనికి వచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్నది. 3 సంవత్సరాలలో నేను ఏమి నేర్పాను అంటే, మంచి మాటలు తండ్రిని గురించి విన్నప్పుడు మనం ఏం చేయాలండి? మన నోటితో మహిమపరచాలి. అది అలవాటు చేసుకోవాలి. మనం వీఆర్ నాట్ లగేజ్ ఇన్ ది కార్. ఏదో బస్సులో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులం కాదు. మనం దేవుని వాక్కు చేత దేవుని యొక్క బిడ్డలుగా కొనియాడడానికి వచ్చినటువంటి బిడ్డలం మనము. కనుక మహిమపరుద్దాం. రేపటి దినమున నేను హౌ టు హానర్ ది గాడ్ అనే విషయాన్ని చెప్పబోతున్నాను. ఏ విధంగా తండ్రిని మహిమపరచాలి రేపు చెప్పబోతున్నాను. హౌ టు హానర్ అవర్ గాడ్. రేపు అద్భుతమైన సందేశాన్ని ఇవ్వబోతున్నాను. ఈరోజు ఏ విధంగా మనం దీవెనలు పొందుకోవాలి? వాట్ అబౌట్ యూ అండ్ మీ? ఏ విధంగా పొందుకోవాలి? మన జీవితాలు ఇంతేనా? మన జన్మ విధానం ఇంతేనా? మన పుట్టుక ఇంతేనా? ఈ విధంగా రాలిపోవాల్సిందేనా? నో. వి ఆర్ బ్లెస్డ్ చిల్డ్రన్. మన రూపము వేరు, మన పోలిక వేరు. మనము తండ్రి యొక్క చిల్డ్రన్ అయి ఉన్నాము, బిడ్డలమై ఉన్నాము. అందుకు తండ్రి మనల్ని పిలిచాడు. ఇంత గొప్ప సాక్షి సమూహమును మీకు చెప్పాను. ఒకరెవరండి? నికోదేము. ధనవంతుడు, భాగ్యవంతుడు, సన్హెద్రిన్లో మెంబరు, ప్రీచర్ అండ్ గ్రేట్ ఫిలాసఫర్ అండ్ స్కాలర్ అని బిరుదులు పొందినవాడు, పరిసయ్యుడు. కానీ తండ్రి దగ్గరికి వచ్చి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నాడు. ఒక సాధారణ స్త్రీ తండ్రి పాదం చెంతకు వచ్చింది, మారు మనసు పొందింది. మరి మనము వచ్చాం. జాగ్రత్తగా వినండి. నౌ ద టైమ్ ఈజ్ 12. ఐ విల్ టేక్ 1.5 hours. మళ్ళీ చెప్తున్నాను, 1.5 hours దాకా మిమ్మల్ని అయితే వదలను. 1:30 వరకు వదలను. కొన్ని చోట్ల ఏం చేస్తారంటే అండి, స్లిప్ రాసి ఇచ్చేస్తారు ప్రీచర్కి. ఒక 45 minutes అని, 35 minutes అని, 1 hour అని. ఇదేమన్నా ఫ్లైట్ టైమింగ్సా? ట్రైన్ టైమింగ్సా? బస్ టైమింగ్సా? దేవదేవుని సన్నిధానంలో కూర్చొని ఉన్నాం మనం. దేవుడు మనతో మాట్లాడాలని, వినాలని వచ్చాం. మనల్ని మనం సరి చేసుకోవాలని వచ్చాం. నేను మరలా చెప్తున్నానండి, మేమిద్దరము కూడా ఇక రాలిపోవడానికి అట్లా అతుక్కొని ఉన్నటువంటి ఆకులమే. రాలే ముందు కొందరినైనా నిత్య రాజ్యంలోనికి నడిపించాలన్న తపన తప్ప వేరే ఏమీ లేదు. హల్లెలూయా. వేరే ఏమీ లేదండి. We are children of Lord Jesus. Not 5,000 and odd churches are there in the world. 197 దేశాల్లో 5,000 పైచిలకు డాక్టర్స్ కలిగినటువంటి చర్చెస్ ఉన్నాయి. కానీ ప్రతి చర్చ్ కూడా యేసయ్య యొక్క ఇల్లు. ప్రతి చర్చిలో ఉన్న కాంగ్రిగేషన్ యేసయ్య యొక్క బిడ్డలు. అంతే, అంతకంటే ఏమీ లేదు నాకు తెలుసు. వీ షుడ్ నాట్ మేక్ ఏ బ్యారియర్. మనకేమీ లేదు. నాది కొత్తగూడెం, పాస్టర్ సురేష్ కొత్తగూడెం. మధ్యలో చాలామంది కొత్తగూడెం వాళ్ళు వచ్చారు, పాండురంగాపురం నుంచి వచ్చారు, దగ్గర వాళ్ళందరూ వచ్చేసారు. ఎందుకు వచ్చాం? దేవుని పొందుకుందాం. చెప్పండి, దేనికి? దేవుని పొందుకుందాం. వి ప్రే అలాంగ్ విత్ ది కాంగ్రిగేషన్ ఆఫ్ ది యేసు కరుణా ప్రార్థనా మందిరం అండ్ లెట్ us have blessings from the heavenly kingdom. అంతే. అందుకే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో ఏమని ఉంటుందో తెలుసా? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. ఎవరి వైపు అండి? యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో. ఏంటండి అది? అందరు చెప్పాలి.
పందెములో అనగా జీవిత యాత్ర అనే పందెము. ఏమిటా పందెం అండి? ఇక పాస్టర్ గారు పొద్దున్న రాశారు చూడండి, జాగ్రత్తగా చూడండి. కనపడకపోతే ఒకసారి ఫోటోని తీసుకోండి, తర్వాత చూడండి దయచేసి. కనపడుతుందండి అందరికీ? అది ఒక నీకే కనపడుతుంది అందరికీ? దయచేసి కనపడ్డ వాళ్ళు చేతులు ఎత్తండి అమ్మ, ఏం పర్లేదు. మనకు దేవుడిచ్చిన చేతులు, దేవుడిచ్చిన నోరు. ఎస్, అందరికి కనపడుతుంది కదా, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనలను ఆకర్షించి ఉన్నందున మనలను సులువుగా చిక్కులు పెట్టు పాపములను విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన ఏం పందెమండి? జీవిత యాత్ర అనే పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఓపికతో పరిగెత్తుదము. ఎందుకని? యేసయ్య మనకు కావాలి. లేఖనం మాట్లాడుతుంది, అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. యేసయ్య వైపు చూస్తూ, ఎవరి వైపు చూడాలి? యేసయ్య వైపు చూడాలి. జీవితయాత్రలో నాదు గురి నీవెగా, నీకు సాటి ఎవ్వరు యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. చూడండి, యేసయ్య కెరటాలపై నడిచాడు. మన జీవితము కూడా ఈ యాత్ర కెరటాలపై నడటం లాంటిదే, నడక. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో ఏమని ఉంటుందో తెలుసా? నరుల యుద్ధకాలము, నరుల జీవిత కాలము యుద్ధకాలము వంటిది కాదా అని ఉంటుంది. చూడండి ఏమని ఉంటుంది? నరుల జీవిత కాలము. చూడండి, అంతవరకు చాలండి. మన జీవిత యాత్ర యుద్ధకాలము వంటిది. అందరికీ అర్థమవుతుందమ్మా? సరళమైన భాషలో ఇంకా కిందకైనా వెళ్ళి చెప్తాను. అర్థం కాకపోతే నేను ఇన్ని రోజులు పడ్డ శ్రమ వృధా అవుతుంది. మన జీవితము చాలా చాలా యుద్ధకాలం లాంటిదండి. చెప్పబోతున్నాను మీకు. ప్రతి స్టేజ్ కూడా ఇంపార్టెంట్ అండి ప్రియులారా. అందుకే ఈ పాట 40 years బ్యాక్ ఒక దైవజనుడు రాశాడు. అతని పేరు కూడా నేను వెతికాను కానీ నాకు దొరకల. 40 సంవత్సరాల క్రితం రాసిన పాట నేను విన్నప్పుడు ఈ లిటరేచర్ దొరకడానికి తిప్పలు పడ్డాను, దొరికింది. రాగము పెద్దగా దొరకలేదు, దొరికింది. కానీ రాసిన దైవజనుడి పేరు దొరకలేదు, వెతుకుతున్నాను. ఇంకా మీకు ఎవరికైనా దొరికితే నాకు మాత్రం దయచేసి కామెంట్ చేయండి. ఎంతకడ పాడుకోండి. జీవితయాత్రలో నాదు గురి నీవెగా, నీకు సాటి ఎవ్వరు యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. ఇదో కూర్చో. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. జీవితయాత్రలో నాదు గురి నీవెగా, నీకు సాటి ఎవ్వరు యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. మళ్ళీ చెప్తున్నానండి, ఇప్పుడు చెప్పబోయే అంశాన్ని అందరూ ధ్యానించండి ప్లీజ్. రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. ఇది నాకు తండ్రి ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైన రెవల్యూషన్స్. ప్రార్థిస్తున్నాను మిమ్మల్ని అందరినీ కూడా. ఈరోజు మీరు వినకుండగా వెళ్ళిపోయినా నేను చాలా బాధపడతాను. మన జీవితం ఒక యాత్ర అండి. మన జీవితం యొక్క పుస్తకాన్ని 77 ఏళ్ళ తెరిచి మీ ముందు ఉంచుతున్నాను. దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్.
మీరు కూడా టేస్ట్ చేస్తారు, చేస్తూనే ఉన్నారు. కొంచెం హృదయాన్ని విప్పండి. 1.5 hour దయచేసి నన్ను నా ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని కేటాయించండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో కీర్తనలు మీరు ధ్యానించే ఉంటారు. 150 కీర్తనలలో 120వ కీర్తన నుండి చదవనక్కర్లేదు, మీరు నోట్ చేసుకోండి, వింటూ ఉండండి. మీరు వింటూనే ఉండండి, చదవమనే చదవండి. ఎందుకంటే ఐ వాంట్ యువర్ ఫుల్ కాన్సన్ట్రేషన్. చదవడం కంటే వినడానికి ఎక్కువగా కేటాయించండి దయచేసి. 120వ కీర్తన నుంచి 134వ కీర్తన వరకు 15 కీర్తనలు. ఎన్ని కీర్తనలు అండి? మళ్ళీ చెప్పాలి, 15 కీర్తనలు. 15 Psalms అంటారు. ఈ 15 కూడా యాత్రా కీర్తనలు అని ఉంటుంది. ఏమని ఉంటుంది? యాత్రా కీర్తనలు. ఇక్కడ రాశాడు చూడండి, ఇదిగో యాత్రా కీర్తన 120 నుంచి 134, 15 అరటిపండు ఒలిచినట్టుగా ఒలిచి మన పాస్టర్ గారు రాసి పెట్టారు. ఇది కూడా అర్థం కాలేదంటే యాత్రా కీర్తనలు. మనం కీర్తన 150 చదువుతుంటాం, కానీ ఇందులో యాత్రా కీర్తనలు కూడా ఉన్నాయని నేను చదివినప్పుడు ఆశ్చర్యపోయాను. యాత్రా కీర్తనలు అనగా నీవు జీవిస్తున్న జీవిత యాత్ర. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. చదవనక్కర్లేదు, జస్ట్ ఫర్ రీడింగ్ కోసం ఇస్తున్నాను. ఎందుకంటే మనలో ఉన్నటువంటి ప్రీచర్స్ రేపటి దినాన్ని చెప్పాలంటే ఈ యాత్ర మనది. ఎవరిదండి యాత్ర? ఎవరిదండి? మనది. ఈ యాత్రలో 120 నుంచి 134 కీర్తనలలో 15 స్టేషన్స్ ఉన్నాయి, 15 యాత్రా కీర్తనలు ఉన్నాయి. 15 యాత్రా కీర్తనలు, 15 స్టేషన్స్. చెప్పండి ఎన్ని? ఏమిటా స్టేషన్స్ అంటే రైలు ప్రయాణములో రైలు ఎక్కామనుకుందాం. రైలు ఎక్కామనుకుందాం. ఈ రైలు సెకండ్రాబాద్ డెస్టినేషన్ అనుకుంటే కొత్తగూడెంలో మనం ఎక్కితే అక్కడికి వెళ్ళడానికి ఉన్న స్టేషన్లు ఎన్నండి? చెప్పాలండి అందరూ, నోరు తెరవండి. 15. కొత్తగూడెంలో ఎక్కిన వారము సెకండ్రాబాద్లో దిగాలంటే ఎన్ని స్టేషన్లు దాటి వెళ్ళాలి? 15 స్టేషన్లు దాటితే చివరికి డెస్టినేషన్కి వెళ్ళిపోతాం. ఇక్కడ పుట్టిన మనము ఈ 15 స్టేషన్లు దాటే లోపల చనిపోయి పరలోకానికో లేక నరకానికో వెళతాము. ఓకే, అర్థమైంది కదండి? అర్థమైన ఒకసారి చెప్పేకి లేపండి. రైట్. అయితే ఈ 15 స్టేషన్లలో ప్రతి 3 స్టేషన్లకు ఒక జంక్షన్ ఉంది. ఎన్ని స్టేషన్స్ కండి? ప్రతి 3 స్టేషన్స్కి ఒక జంక్షన్ ఉంది. కొత్తగూడెం అనే జంక్షన్లో ఎక్కుతున్నాం. 3 స్టేషన్లు దాటాక మరి ఒక జంక్షన్ వస్తుంది. మరలా 3 స్టేషన్లు దాటాక మరి ఒక జంక్షన్ వస్తుంది. అర్థమవుతుంది కదండి? ప్రతి 3 స్టేషన్లకి ఒక జంక్షన్ ఉంది. ఇప్పుడు మొదటి జంక్షన్ కూడా పాస్టర్ గారు రాసి పెట్టారు. ఫస్ట్ జంక్షన్ 1 సంవత్సరం నుండి 15 సంవత్సరాలు. ఇప్పుడు మన మధ్యలో రంజిత ఉందా? అదిగో అసలు నిలబడమ్మా. కూర్చో. ఫస్ట్ ఇయర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన రంజిత్ కూతురే తిరుగుతుంది. ఇప్పుడు ఇంకా ఉన్నారు గుడ్డు వాళ్ళంతా. ఫస్ట్ ఇయర్ నుంచి 15 ఇయర్స్ వరకు ఫస్ట్ స్టేషన్. ఈ ఫస్ట్ స్టేషన్లో ఉన్న వారిని పసిపిల్లలు అంటాం, లేక పసిపిల్లల దశ అంటాం. ఇన్ఫాంట్ స్టేజ్, పసిపిల్లలు. ఆ తర్వాత ఈ ఫస్ట్ ఇయర్లో ఉన్న పాప, సుమారుగానే చెప్తున్నాను, ఈ 3 స్టేషన్లు దాటేసరికి 15 ఏళ్ల వయసు వస్తుంది. అప్పుడు సెకండ్ జంక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు రంజిత సెకండ్ జంక్షన్లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ వచ్చి ఆగింది. నేను లాస్ట్ మళ్ళీ క్వశ్చన్ వేస్తానండి, జాగ్రత్త చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ జంక్షన్లో ఉన్నవాళ్ళు అంటే వీడి చేతులు లేపాలి. ఇక సెకండ్ జంక్షన్లో 15 ఏళ్ళు మొదలుకొని 25 ఏళ్ల వరకు ఉంటారు. బబ్లు ఎక్కడున్నా వచ్చి లోపల కూర్చోవాలి. బబ్లు
ఐ వాంట్ టు సీ యువర్ ఫేస్. 15 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వరకు ఉన్న వాళ్ళందరూ సెకండ్ స్టేజ్లో ఉంటారు. ఈ 15 నుంచి 25 ఏళ్ళు వచ్చే లోపల 3 స్టేషన్లు దాడుతుంటారు. అనగా 3 సంవత్సరాలు పెరుగుతున్న కొలది 25 ఏళ్ళు వయసు వచ్చేసరికి వాళ్ళు బాలురు లేక బాలికల దశ. 15వ ఏట నుంచి 25వ ఏట వరకు కూడా బాలురు లేక బాలికలు అనే పిలుస్తూ ఉంటాము. దీన్ని ఏ స్టేజ్ అంటారండి? సెకండ్ స్టేజ్. దీనినే బాలురు లేక బాలికల దశ, ఇంకా అర్థమయ్యే రీతిలో చెప్పంటే యవ్వన దశలోనికి వెళుతున్నారు. ప్రౌఢ దశ కాదండి, అడోల్సెంట్ ఏజ్ అంటే ఏమంటారు ఇంగ్లీష్లో కాదు, తెలుగులో కౌమార దశ రాయండి. కౌమార దశ, ఈ దశను ఏమంటారు? కౌమార దశ. ఆ తర్వాత థర్డ్ జంక్షన్కి వస్తారు. ఇక్కడ 25 నుంచి 25 to 45 ఇయర్స్ ఆఫ్ ఏజ్. ఇప్పుడు మనలో చాలామంది ఉన్నారు. ఇక్కడికి వచ్చేసరికి యవ్వన దశ లేక వైవాహిక దశ. క్లియర్గా రాశారు పాస్టర్ గారు. పెళ్ళవుతుంది, చిన్న పిల్లలు వస్తారు. ఆ దశ గురించి ఇక నేను మీకు చెప్పనవసరం లేదు. ఇది అత్యంత ప్రాముఖ్యమైన దశ మానవునికి. 3వ జంక్షన్, థర్డ్ జంక్షన్ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన దశ. అర్థమవుతుందండి? అందరు వినాలి. నేను ముందే రిక్వెస్ట్ చేశాను, అందుకే రికార్డింగ్ కూడా పెట్టమన్నా, ఆన్లైన్లో కూడా చూసేవాళ్ళు వినాలని. తర్వాత నేను చెప్పలేనేమో, అసలు నేను ఉండనేమో, అది కూడా చెప్తున్నాను. ఫోర్త్ జంక్షన్ 45 to 60. దీనినే ప్రౌఢ దశ అంటారు. 45 ఏళ్ళు తర్వాత 60 ఏళ్ల వయసు వచ్చే లోపల మళ్ళీ ఎన్ని స్టేషన్ దాటాలండి? 3 దాటాలి. ఇది కొంచెము చింతల దశ అని చెప్పవచ్చు, పవర్ వచ్చింది. థర్డ్ జంక్షన్ 45 to 60 ప్రౌఢ దశ. ఇది అత్యంత ప్రాముఖ్యమైన చింతలతో కూడిన దశ. ఏ దశ అంటారండి? ఇది చింతలతో కూడిన దశ. నిజంగానే 45-60 అయినా సరికైనా అంతరాయం వస్తుంది. ఈ దశ అంతరాయం కలిగించే దశే. ఇక తర్వాత 5వ జంక్షన్ అంటే ఇంకా 3 స్టేషన్లు దాటితే 60లోకి వచ్చేస్తారు. ఈ 60 ఏళ్ల వయసులో ఇంకా 3 స్టేషన్లు, 60కి వచ్చామంటే నేను చెప్తానండి, ఇది ఓన్లీ ఉపద్ఘాతమే. ఇంకా 3 స్టేషన్లు అప్పుడు ఏమైపోవాలి చెప్పండి అందరూ? ఏమవ్వాలి? కానీ 60 ఏళ్ల వయసులో తలకాయ బయటికి పెట్టి ఎక్కడికి వచ్చిందంటే ఇంకేముందండి, ఇంకా 2 స్టేషన్లు దాటితే సెకండ్ బ్యాట్ ఉన్నప్పుడు కూడా ఎవడైనా బిస్తరేసుకొని హాయిగా పడుకుంటాడండి? సర్దుకొని దిగడానికి ఎదురు చూస్తుంటాడు, సిద్ధపడతాడు. అలా 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు, నేను 90 అని ఎందుకు రాయించానంటే మరీ తక్కువ ఇస్తే బాగోదని 90 పెట్టించావు. 90 దాకా ఉండవండి. ఒకవేళ ఉన్నా నేను చెప్తాను తర్వాత, ఒకవేళ ఉంటే ఎలా ఉంటుందో. 60 నుంచి బండి ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలి. మళ్ళీ మీకు చెప్తున్నాను, ఫస్ట్ జంక్షన్, సెకండ్ జంక్షన్, థర్డ్ జంక్షన్, ఫోర్త్ జంక్షన్, ఫిఫ్త్ జంక్షన్లో వయసులతో పాటు వారి దశలతో పాటు లిఖించబడి ఉన్నది కనుక ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వారు ఏ జంక్షన్లో ఉన్నారో మీకు తెలుసా తెలియదా? అది కూడా కొందరు పిల్లలు ఎక్కడుంటే, రంజిత దగ్గర నుంచి మొదలుపెట్టిన బాగా తెలుసు కనుక ఆ పాప పేరు చెప్తున్నాను. ఇక్కడ నుంచి 2వ దశలోనికి వచ్చింది. ఆ తర్వాత బబ్లు వాళ్ళు కూడా ఇందులో నుంచి ఇందులోకి వస్తున్నారు, ఈ మధ్యలో ఉన్నారు. ఇప్పుడు బబ్లు నుంచి వెనకకి ముందుకి మధ్యలో ఉన్నారు కనుక జస్ట్ దే ఆర్ వెరీ నియర్ టు ది జంక్షన్. సెకండ్ జంక్షన్ నుంచి థర్డ్ జంక్షన్లోనికి వస్తున్నారు కనుక ఇక్కడ నుంచి ఫోర్త్ జంక్షన్ ప్రమోషన్స్ పొందిన వాళ్ళు, ఉద్యోగాల్లో స్థిరపడ్డ వాళ్ళు, ఒక మాదిరిగా ఇక పర్వాలేదు అనుకున్న వాళ్ళు, ప్రౌఢ దశలో ఉన్న వాళ్ళు ఉన్నారు.
ఆ తర్వాత 5th జంక్షన్లో ఇక దిగిపోవడానికి సిద్ధంగా ఉన్న నాలాంటి వాళ్ళు 60 సంవత్సరాల తర్వాత వాళ్ళందరూ ఈ రోజు తెలుసుకోకపోతే ఏ రోజుకు తెలుసుకోలేరు. ఈరోజు నేను చెప్పేది ఈ 5 జంక్షన్లో మీరు తెలుసుకోకపోతే ఇక మీరు ఏనాటికి తెలుసుకోరు. ఓపెన్లీ అంటే ఒకసారి క్లాప్స్ కొట్టండి. తండ్రి నాకు ఇచ్చిన ఈ రెవల్యూషన్ ఏనాటికి తెలుసుకోవాలి. అందుకే జీవితయాత్రలో నాదు గురి నీవేగా, నీకు సాటి ఎవ్వరు యేసువా, నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో. ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను నడిపించని ప్రార్థన చేయాలి. ఈ జంక్షన్ వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ ఇక్కడ నుంచి అందరికీ తెలుసు. అందరూ అడగాలి, ప్రభువా నన్ను నడిపించు, నన్ను నడిపించు నాయన. ప్రతి స్టేజ్లో నీవు నాకు కావాలి, ప్రతి స్టేజ్లో నీవు నాకు కావాలి. ఎందుకంటే నా జీవితము ఒక యాత్ర అన్నాడు యోబే అన్నాడు 7th చాప్టర్ 1st వర్స్లో. మా జీవితము ఒక గమ్యమును వెతుక్కుంటూ బాధాకరమైన స్థితిలో తడబడుతూ ఒడిదుడుకుల మధ్య పైకి షేర్వాణి అందరు పరేషానితో జీవిస్తున్నాము అందరూ కూడా. ఇప్పుడు నేను కరుణను లేపి అడిగితే ఉందా మా మధ్యలో? ఎన్నో చెప్పింది కంప్లైంట్స్, చాలా బాధలు చెప్పింది. మీకేం తెలుసు నా బాధలు అంటది. ఒకవేళ నేను రంజితాన్ని లేపితే తాత ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ అంటది. బబులు లేపితే ఈ ఎందుకు లేండి అంటాడు. పెళ్ళైన వాళ్ళని అడిగితే చెప్తాను, ఇప్పుడు చెప్పను. ఇక ప్రౌఢ దశలో అది చింతల దశ అని పేరు పెట్టాను నేను. ఇక వృద్ధాప్య దశ గురించి చెప్పడం కంటే పైకి ఎక్కడం మంచిది. ఎందుకంటే దే కెనాట్ స్టెప్ అప్ అండ్ దే కెనాట్ స్టెప్ డౌన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎవరు ఏ దశలో ఉన్నారో అర్థమైన వాళ్ళు చేయలేపండి. ఇప్పుడు చెప్తున్నాను, ఫస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఎవరో తల్లులన్న చేతులు చూపించండి. తల్లులు పిల్లల వైపు. ఫస్ట్ స్టేజ్లో ఉన్నవాడు తల్లులు పిల్లల వైపు చూపించాలి దయచేసి. ఇదిగో అనగా 1 నుంచి 14 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పాలి ఫస్ట్ స్టేజ్లో ఉన్నారు. ఈ ఫస్ట్ స్టేజ్లో ఉన్నవాడు జాగ్రత్తగా వినండి. ఫస్ట్ స్టేజ్లో ఉన్న వారి విషయమై ఏ తల్లులు ఏ తండ్రులు భయపడవలసిన అవసరం లేదు. అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ ఇయర్ నుంచి 14 ఇయర్స్ వరకు లేదా 15 ఇయర్స్ వరకు ఏ తల్లులు తండ్రులు భయపడవలసిన అవసరము లేదు లేదు లేదు. ఎందుకనగా వారు యథార్థవంతులుగానే తండ్రి వారిని సృష్టించాడు. పసిపిల్లలు అనగా యథార్థవంతులండి. కనుక పసిపిల్లలు దేవుని రాజ్య వారసులు. అందరూ రిపీట్ చేయండి కనీసం, ఎందుకంటే పిల్లల గురించి చెప్తున్నాను కదా. మార్కు సువార్త 10వ అధ్యాయం 14వ వచనంలో నోట్ చేయండి అంతే. పసిపిల్లలది దేవుని రాజ్యము అన్నాడు తండ్రి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వచనంలో కూడా పసిపిల్లలు దేవుని యొక్క రాజ్య వారసులు, నేను వారిని ఎప్పుడు ఎత్తుకుంటాను అన్నాడు యేసయ్య. ఈ పసిపిల్లలను ఎత్తుకునేది ఎవరు? యేసయ్య. అందరూ చెప్పండి. ఏం కాదు, మనమే కదండి మాట్లాడుకునేది. అంతా మనం అందరం బంధువులం అయిపోయాం, స్నేహితులం అయిపోయాం, సంఘం అయిపోయాం. ఇంకా భయపడవలసిన అవసరం లేదు. వీఆర్ నాట్ లైక్ ఏజ్. ఎందుకని అనగా తండ్రి ప్రతి పాపకు ప్రతి బాబుకు 2 దూతలను ఏర్పాటు చేశాడు. చిన్న పిల్లల విషయంలో మనం బాగా భయపడుతుంటాం. తండ్రి ఎంతమందిని ఏర్పాటు చేశాడు? నమ్ముతున్నారా? నమ్మేం కనుకనే వచ్చాం, నమ్మండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనం చదవండి దయచేసి. చూడండి, మళ్ళీ చెప్తున్నాను. ఈ చిన్ని వారిలో
ఒక్కనినైనను తృణీకరించకుండా చూసుకొనిడి. అనగా ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం దాకా ఎవరిని కూడా మీరు వారి గురించి భయపడవద్దు. ఎందుకని? వీరి దూతలు, వారికి ఎవరున్నారు చెప్పరేమండి? వారికి ఎవరున్నారు? వీరి దూతలు పరలోకమందున్న, మళ్ళీ చెప్తున్నా, వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎవ్రీ డే దే హ్యావ్ టు గివ్ రిపోర్ట్ టు ది గాడ్. చూడ చిన్న పిల్లలు అక్కడ చప్పట్లు కొడుతున్నాడు సాత్విక్. వీళ్ళకి ఇద్దరే దూతలుండి ఎవ్రీ డే ఇన్ ద ఈవినింగ్ తండ్రికి రిపోర్ట్ ఇవ్వాలి, ఇదిగో వీళ్ళని నేను కాపాడానని. తండ్రి షూట్ చేసేది వాళ్ళిద్దరిని. కానీ మనం ఏం చేస్తుంటాం? వీళ్ళకి భయపడుతుంటాం. మీరు భయపడవలసిన అవసరము, చెప్పండి, భయపడవలసిన అవసరము, భయపడవలసిన అవసరము. మనం అనవసరంగా భయపడతాం తప్ప వాళ్ళకి ఏ భయం లేకుండా తండ్రి అన్ని ఏర్పాట్లు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇటువంటి పిల్లలు 3 స్టేషన్లు దాటిన వెంటనే ఎక్కడికి వస్తారు? సెకండ్ జంక్షన్కి వచ్చేస్తారు. ఫస్ట్ జంక్షన్ గురించి వరి లేదు, సెకండ్ జంక్షన్కి వచ్చారు. ఇప్పుడు సెకండ్ జంక్షన్లో ఉన్నవారు, మీకు ఇందాక నేను చెప్పాను, నాకు మొన్న ఈ మధ్యన ప్రార్థన చేశాను కనుక ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు, ఇప్పుడు రంజిత అండ్ ఆ హర్ ఏజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా, మన ఒక నాని ప్రభు బయటికి వెళ్తున్నాడు అర్జెంటుగా, వీరందరూ కూడా సెకండ్ చెప్పరు, సెకండ్ స్టేజ్లోకి వస్తారు. ఈ సెకండ్ స్టేజ్లోకి రాకమునుపు ఫస్ట్ స్టేజ్లో ఉన్న వారికి తండ్రి ఏమిచ్చాడు? దూతనిచ్చారు. ఇది ఒకసారి కరుణ పైకి రామ్మా, పాప పైకి రా, అర్థం నిలబడి. ఈ పాప ఈ స్టేజ్లో ఉంది. ఈ స్టేజ్లో ఉన్న ఈ పాపను మనం ఎటువంటి ట్రైనింగ్ ఇవ్వాలండి? థర్డ్ జంక్షన్లోకి వచ్చింది, థర్డ్ స్టేషన్లోకి వచ్చింది. ఇంకా కొద్ది రోజులైతే రంజిత్ పక్కన పోయి నిలబడద్ది. ఇటువంటి పాపలను మనము ఎలా పెంచాలి? తల్లిదండ్రులు. తండ్రి ఏమో 2 దూతలను ఏర్పాటు చేశాడు, ఏమో కావాల్సిన ప్రొటెక్షన్ ఇచ్చాడు. మరి ఇక్కడ భూమిపైన తల్లిదండ్రులు ఈ పాపలను దేవుని యొక్క వాక్యంలో పెంచాలి. సండే స్కూల్ అని, విబిఎస్ అని పెంచాలి. మనం అనుకుంటున్నాం ఈ పాపదేముందని. 5 సంవత్సరాల వరకు ముద్దుగా ఉంటారు కనుక 5 సంవత్సరాల లోపల అందరూ కనపడుతున్నారు. వాళ్ళకి డైపర్లు వేస్తాము, డవ్ సోప్స్ పెడతాము, జాన్సన్స్ బేబీ పౌడర్, ఇంకేవేవో రాస్తారు. 5 సంవత్సరాలు రావడంతో వదిలేస్తారు. ఇక తర్వాత పట్టించుకోరు. వాళ్ళు ఏమైపోతారు? దేవునికి దూరంగా మనసును మనము దూరం చేసుకుంటున్నాం. కానీ బిడ్డలు 15 ఏళ్ల వరకు దేవుని చిన్న పిల్లలు, దేవుని బిడ్డలు. నాకు సండే స్కూల్లో ఒక స్టోరీ గుర్తుంది. ఒక ట్రైన్ జీటీ లాంటిది, గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ వస్తుంటే ఈ పిల్లలు బ్యాచ్ అంతా కూడా ఎక్స్కర్షన్కి వెళ్ళారట. వీళ్ళు ఆడుకుంటూ ఆ పట్టాల వైపుకి వచ్చారు. కరుణ లాంటి వాళ్ళు చూస్తే ఒక పట్ట దగ్గర, దాన్ని ఫిష్ ప్లేట్స్ అంటారు, ఫిష్ ప్లేట్స్ యొక్క బోల్ట్స్ లూజ్గా ఉన్నాయని గమనించి ఈ పాపకి తన టీచర్ చెప్పింది గుర్తుకొచ్చి డ్రైవర్ గారికి ఒక రెడ్ ఫ్లాగ్ను చూపిస్తే ఆపుతారు అన్నది గుర్తుకొచ్చి పాప వెంటనే తన కంపాస్లో ఉన్నటువంటి బ్లేడును తీసి, చేయిదాపమ్మ, చేయిని కట్ చేసుకొని రక్తం వస్తుంటే తన ప్రాకును విప్పి రక్తంలో ముంచి లేపి ఊపింది. డ్రైవర్ చూశాడు, దూరంగానే ఆఫ్ చేశాడు. ఆఫ్ చేసి ట్రైన్ ఆఫ్ చేసింది. ట్రైన్ ఆగిపోయింది. పాప కళ్ళు తిరిగి పడిపోయింది. రక్తం పోయింది కదండి. అందరు దిగారు. ఏంటంటే ఎదురుగా పాప ఫ్లాగ్ చూపించిందని. తీరా పోయి చూస్తే ఫిష్ ప్లేట్స్ ఊడిపోయి ఉన్నాయి. అప్పుడు ట్రైన్ దిగినటువంటి పాసింజర్స్ మళ్ళీ అంటే వాళ్ళందరూ కూడా డ్రైవర్ని పొగుడుతున్నారు. అబ్బా, నువ్వు ఎంత అలర్ట్గా ఫిష్ ప్లేట్స్ కూడా ఊగిపోతున్న చూసావంటే, నేనేం చేయలేదయ్యా, ఈ పాపని కన్నా తల్లిదండ్రులు ఎవరో కానీ వాళ్ళు పెంచిన విధానము అన్నాడు. చప్పట్లు కొట్టండి. పెంచిన విధానము. ఇదే ఏజ్ పాపలు బయట తిరుగుతుంటారు చూడండి.
ఇలానే ఉంటారా? ఇంత కుదురుగా ఉంటారా? ఇంత కుదురుగా కూర్చొని రాస్తుంటారా? ఇంత కుదురుగా కూర్చొని వింటుంటారా? చెప్పండి. అందుకే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 5, 6, 7 వచనాలు నోట్ చేయండి అంతే. నీవు పిల్లలు కూర్చుంటున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, పరుండునప్పుడు నీవు వారికి నేర్పాలి. ఈ పాపకు అన్నీ తెలుసు ఇప్పుడు. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఫస్ట్ జంక్షన్లోనే తెలుసు ఈ పాపకి. షీ నోస్ ప్రిటీ వెల్ వాట్ టు డూ ఇన్ ది సెకండ్ జంక్షన్. సెకండ్ జంక్షన్లోకి వచ్చిన రంజితను లేపితే టాప్ లేపేస్తుంది. ఎందుకంటే ఆవిడికి అన్నీ తెలిసిపోయాయి ఇప్పుడు సెకండ్ జంక్షన్లోనే. బట్ వాట్ అబౌట్ థర్డ్ జంక్షన్? కట్టుకుంటుంది. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనంలో మంచి గృహిణి తన గృహములను ఏం చెప్పనక్కర్లేదండి, ఎలా పెంచితే అలా పెరిగిపోతాయి. కనుక ఈ పాప గురించి వరి అవ్వవలసిన అవసరం ఎప్పుడు? చిన్న ఏజ్లో నీవు ఇవ్వవలసింది సంస్కారము. చదువు ఉంది, సంస్కారము, బైబిల్ నాలెడ్జ్. సామెతలు 22:6 ఇవ్వండి. కూర్చోమ్మా, చప్పట్లు కొట్టండి పాపకి. సెకండ్ జంక్షన్లోకి వచ్చేస్తున్నాను. సెకండ్ జంక్షన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చేయలు లేపుతారా? బబులు అయితే లేపాలి, కరెక్ట్. పెళ్ళి కాని వాళ్ళు కరెక్ట్. రంజిత్ లేపింది కరెక్ట్. పెళ్ళి కాకుండా 15 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉన్న వాళ్ళు వినాలి. వీళ్ళు ఎక్కడున్నారండి? చెప్పాలి. ఇది అత్యంత ప్రమాదకరమైన దశ. మళ్ళీ చెప్తున్నానండి, ఇది అత్యంత ఎందుకనగా వారికి తెలియకుండానే వారి గొంతు మారుతూ ఉంటుంది. వారి శరీరంలో కూడా ఏవో మార్పులు వస్తూ ఉంటాయి. ఎవరికి చెప్పుకోలేరు. వారికి తెలియకుండానే బాలికలు బాలురకు దూరం అయిపోతుంటారు. చూపులు నేలకొచ్చేస్తాయి, బిడియం వస్తుంది, సంస్కారంగా ఉంటారు, మాట మంచి మారిపోతుంది. ఇవన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. ఏ దశ అండి? ఒకవైపు మానసిక స్థితి మారుతూ వస్తుంది. చూడండి, వారి మానసిక స్థితి మారుతూ వస్తుంది. తల్లిదండ్రులు గమనించాలి. వారి గొంతు మారుతుంది, మానసిక తలంపుల స్థితి మారుతుంది, అవయవాల్లో మార్పులు వస్తున్నాయి. ఈ దశలో తల్లిదండ్రులు స్నేహితులుగా ఉండాలి. చెప్పాలి, ఎలా ఉండాలి? స్నేహితులుగా. ఏవో డబ్బులు పంపించేస్తున్నాం, వాడు చదువుకుంటారులే, వాళ్ళే చూసుకుంటారులే అని ఉండడం కాదు. ఎలా ఉండాలి? ఎవ్రీ మూమెంట్ వారి వైపు ఒక కన్ను వేసి ఉంచాలి. వారికి ఉన్న ప్రాబ్లమ్స్ను సాధారణంగా విని వారికి నచ్చజెప్పి స్నేహితుల్లాగా మెలగాలి. ఆ తర్వాత వీళ్ళు చదువులు సరిగ్గా చదువుతున్నారా లేదా? ఇవాళ మార్నింగే నేను ఒక స్టేటస్ పెట్టాను. ఫోన్లో దిగిపోయి ఉన్నారు అందరూ. ఎక్కడున్నారండి? బావిలో ఉన్న వాళ్ళని గుందొచ్చు, కానీ ఫోన్లో దిగిన వాళ్ళని గుందలేము. కనుక ఒక కంట కనిపెడుతూ ఉండాలి. అత్యంత ప్రమాదకరమైన దశ. ఎంతకంటే ఎక్కువ నేను చెప్పడానికి తీసుకోను. ఇక వారి తలంపులు అన్నీ కూడా ఎందుకో తెలియకుండా తీయగా ఉంటాయి. ఈ మాట కరెక్ట్గా వాడానో లేదో నాకు తెలియదు. తలంపులు తీయగా ఎందుకు ఉంటాయి? ఊహలు తీయగా ఉంటాయి, కదలికలు తీయగా ఉంటాయి, ఏవేవో ఊహిస్తుంటారు, వాళ్ళకి వాళ్ళే నవ్వుకుంటుంటారు, వాళ్ళకి వాళ్ళే దుఃఖపడుతుంటారు, వాళ్ళకి వాళ్ళే అన్ని రకాలుగా ఆలోచించే ప్రమాదకరమైన దశ ఏంటండి? సెకండ్ జంక్షన్ అండి. ఇక 25 ఏళ్ళు వచ్చేసరికి చదువులు అయిపోతాయి, ఉద్యోగాన్వేషణ, ఉద్యోగాలు దొరుకుతాయి. ఈ దశలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ చెప్తున్నానండి, ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమలు అంటారు, దోమలు అంటారు, ఇన్ఫాక్చువేషన్ అంటారు, ఏదో ఆకర్షణ అంటారు. ఎవరు కనపడ్డ అందంగానే కనపడతాయి. చివరికి గాడిద పిల్ల కూడా అందంగానే కనపడుతుంది. ఏజ్ ఎట్లాడిది? చదువుకోరా అని పంపిస్తే చదువులు మానేస్తారు.
అన్ని బ్యాక్లాగులు ఉంటాయి. మనోహర్ ఏం చేశాడండి, మననే చెప్పాను మన బర్త్డేకి. మనోహర్ ఏం చేశాడు, శ్రీలక్ష్మిని చంపి పారేశాడు. ఎంసీఏ చేసిన కుర్రోడు ఇంకొక ఎంసీఏ చేసిన అమ్మాయిని ఎగ్జామినేషన్ హాల్లో చంపేశాడు. ఎందుకని? ఫస్ట్ జంక్షన్ బాగలేదు, సెకండ్ జంక్షన్లో చెడిపోయాడు. అదేవిధంగా తాను అనే అమ్మాయి ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ రాజీవ్ గాంధీని చంపి పారేసింది. ఎందుకని? ఆలోచించండి. ఎందుకని? దేవునికి, యేసయ్యకు దూరంగా ఉన్నారు. ఏ జంక్షన్ అయినా అత్యంత ప్రమాదకరమైన జంక్షన్ అని గమనించండి. బిడ్డలను కూడా ఎలా పెంచాలో నేను డెమాన్స్ట్రేట్ చేసి చూపించాను. అలా పెంచకపోతే వారి యొక్క మానసిక స్థితి మారిపోతుంది. ఏవో చెప్పుకొని వెళ్ళిపోవడానికి 2 రోజుల పండుగలు ఏర్పాటు చేసుకోలేదు మనం. వీ హ్యావ్ టు చేంజ్ అవర్ సెల్ఫ్. వీ హ్యావ్ టు చేంజ్ అవర్ చిల్డ్రన్. మన యవ్వన బిడ్డలను మనము కాపాడుకోవాలి. ఇప్పుడు ఈ ఏజ్లోకి పాడైపోయాడంటే తన జీవితాంతం అంధకారమే అయిపోతుంది. అంధకారమే. తాను ఎక్కడుందండి? చచ్చిపోయింది. మనోహర్ ఎక్కడున్నాడండి? ఉరిదీయబడ్డాడండి. ఉరిదీయబడడానిక తండ్రి ఆ బిడ్డను సృజించింది కాదే. మనము ఏ జంక్షన్లో ఉన్నా ఆ జంక్షన్లో పిల్లల్ని అలా పెంచడానికి ప్రభు వైపు చూద్దామా? అందుకే బాలుర హృదయాలోచన బాల్యము నుండే అని అన్నాడు కదా. ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనము, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30వ వచనము, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 24, 25 వచనాలు. హృదయాలోచన బాల్యము నుండే యవ్వన దశలోనే వీ హ్యావ్ టు టేక్ అట్మోస్ట్ కేర్. ఏ దశలో అండి చెప్పాలి? సెకండ్ జంక్షన్లో చాలా జాగ్రత్త. సెకండ్ జంక్షన్లో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సింది ఏమిటంటే, తొందరపడకండి. నీకు లైఫ్ పార్ట్నర్ కావాలి, తండ్రి చూసుకుంటాడు. చదువుల వైపు చూడండి. అన్నీ తీయగానే ఉంటాయి, అన్నీ మధురంగానే ఉంటాయి. కానీ ఈ జంక్షన్ అత్యంత ప్రమాదకరమైనది. అప్పుడే ఎక్కువగా యేసయ్యతో పని కలిగి ఉండు. ఎవ్రీ వీక్ హియర్ మన పాస్టర్ గారు అవే చెప్తున్నాడు కదా. మేము కూడా సమయం దొరికినప్పుడల్లా సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు లార్డ్. నిశ్చింత చెప్తాను. అందుకే రిట్రీట్ కండక్ట్ చేసుకున్నాం. ఈ దశలోనే తల్లిదండ్రులారా, బిడ్డలకు, మళ్ళీ చెప్తున్నాను తల్లిదండ్రులారా, మీ బిడ్డలకు ఏం నేర్పాలి? హౌ టు లీడ్ యువర్ లైఫ్. పిల్లలారా, సెకండ్ జంక్షన్లో ఉన్న పిల్లలారా, తల్లిదండ్రుల మాట వినండి. నో. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో, యవనుడా నీ తల్లి ఉపదేశమును, తండ్రి యొక్క ఆజ్ఞలను నీవు పాటించాలి. నోట్ చేయండి చాలు. Proverbs chapter 1 verse 8. Proverbs chapter 6 verse 20. సామెతలు 6వ అధ్యాయము 20వ వచనము. యవన బిడ్డలారా, తల్లిదండ్రుల మాట వినండి. ఈ మధ్యలో ఫ్యాషన్ అయిపోయింది వినం. ఏంటి వినరు? ఎందుకు వినరు? ఇప్పుడే మీరు సెకండ్ జంక్షన్లోనే తల్లిదండ్రుల మాట వినరా? మరి ఎప్పుడు వింటారు? నీకు ఉద్యోగం లేదు, సెటిల్మెంట్ లేదు, నేను వినా. మరి ఏంటి? ఎవరు తింటావు? ఏం వింటావు? మళ్ళీ చెప్తున్నాను, సెకండ్ జంక్షన్లో ఉన్న తల్లిదండ్రులు ప్లస్ యవన స్థితిలోకి అడిగిన బాలికలు లేక బాలురు, ఈ ఇద్దరు కూడా కోఆర్డినేషన్లో జీవించాలి. హల్లెలూయా. సమయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటున్నాను కనుక పరిగెత్తున్నాను. ఏ జంక్షన్లో ఉన్నా మనకి ఎవరు కావాలండి? ఈ మాట మర్చిపోవద్దు. సమయం పోయి నీరు గారాను కానీ, ఏ దశలో ఉన్నా ఎవరు కావాలి మనకి? మన ఇంట ఎవరు ఉండాలి?
అందుకే దావీదు ఎప్పుడు ఏమనేవాడంటే హీఈస్ మై ఫోర్ట్రెస్ అనేవాడు. ఆయన నా దుర్గము, నా శైలము, నా కోట. ఎంత మంచి మాట అండి అది. 27వ కీర్తన 1-2 వచనాలు కావచ్చు, 91వ కీర్తన 1-2 వచనాలు కావచ్చు. ప్రతి చోట కూడా ఏమంటాడంటే హీఈస్ మై షెపర్డ్ అంటాడు 23వ కీర్తనలో. ఆయనే నా కావలి దుర్గము, ఆయనే నా కోట. మనం ఏ జంక్షన్లో ఉన్నా మనకి ప్రొటెక్షన్ కావాలి, ఏ జంక్షన్లో ఉన్నా మనకి గొప్ప షెల్టర్ కావాలి, మనకు ఒక హెడ్జ్ కావాలి. అవి మర్చిపోతున్నాం. లేదా సెకండ్ జంక్షన్లో పిల్లల్ని వదిలివేస్తే, మళ్ళీ చెప్తున్నాను, సెకండ్ జంక్షన్లో ఉన్న పిల్లలను తల్లిదండ్రులు వదిలివేస్తే, మళ్ళీ చెప్తున్నాను, మీ గుండెలను చీల్చేస్తారండి. కొందరు నొచ్చించవచ్చు. అటువంటి మోస్ట్ పవర్ఫుల్ ఏజ్ సెకండ్ జంక్షన్ ఏజ్. అందుకే తండ్రి 127వ కీర్తన 4వ వచనంలో అంటాడు, బాణపుల్ల లాంటి వాళ్ళు వదిలిపెట్టాలి, కానీ ఇక్కడ బాణం వదిలితే కొత్తగూడెంలో తేల్తారు. నీ హృదయం సంతుష్టిగా ఉండాలంటే నీ బిడ్డలను యేసయ్య సన్నిధానములో పెంచాలి. తండ్రి నాకు చెప్పిన మాటలనే నేను మీకు చెప్తున్నాను. అత్యంత ప్రమాదకరమైన జంక్షన్ ఏంటండి? మీరు సక్రమంగా పెంచారా, భుజాల మీద పెట్టుకుంటారు తల్లిదండ్రులు. నేనున్నాను కదా డాడీ, వై డు యు వరీ, నేనున్నా అమ్మా, నేనున్నా, నీకేం కావాలి, నేనున్నా. అదే తప్పుడు దారిలో పెంచావా, సామెతల గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం అయిపోద్ది. బుద్ధిహీనుడు తన తల్లిని దుఃఖపరుచును. ఇప్పుడు థర్డ్ జంక్షన్లోకి వస్తున్నాను. అందరు వినాలి. అత్యంత ఆనందకరమైన ఒక మాటలో నేను చెప్పలేను. ప్రతి పుట్టినవాడు తన జీవితంలో ఆనందం అనుభవించి, ఇది చాలామంది వినాలి, ఎందుకంటే ఈ గ్రూప్ వాళ్ళు మన మధ్యలో చాలామంది ఉన్నారు. మేమంటే 5th జంక్షన్లో ఉన్నాం అనుకోండి. అత్యంత ఆనందకరమైన జంక్షన్ అండి ఇది. మనుషులంతా పెటపెటలు ఆడిపోతుంటారు. అమ్మ అందరు నన్ను పెళ్ళెప్పుడు అని అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారు? బయటికి వెళ్తే చాలమ్మా మీ పెళ్ళెప్పుడు అంటున్నారు. అరే నీకు ఉద్యోగం రానిరా, నీ చదువు ఇంకేదో బ్యాక్లాగా నీ కంప్లీట్ చేసేసిన, ఉద్యోగం కూడా అప్లై చేసేసిన, పెళ్ళెప్పుడు అంటున్నారు. ఇక్కడ 25 ఏళ్ళు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ పీజీ కూడా కంప్లీట్ చేసి ఉద్యోగంలో స్థిరపడతారు. చెప్పండి, ఉద్యోగంలో చదువు అయిపోతుంది, ఉద్యోగం వచ్చేస్తుంది. ఇక వివాహము కావాలి. ఏం కావాలి? వివాహం కావాలి. ఇక ఇక్కడ ఉంటాయండి, నేను చెప్పవలసిన అవసరమే లేదు. పెళ్లి కొడుకు ఎలా ఉన్నా, వాడు నల్లగా సిద్ధలాగున్నా, లారీలు వెనక కడతారు చూసారా, బేతాళుడు బొమ్మ, అట్లా ఉంటాడు పెళ్లి కొడుకు. అయినా వాడికి అందమైన అమ్మాయి, ఎంసీఏ చదివిన చదవరి, రూపసి, మంచి అమ్మాయి కావాలి అని అంటుంటాడు. ఎవరితోటి? తల్లిదండ్రులు తలకాయ పట్టుకొని కూర్చుంటారు. వీడిని చూపిద్దామా, సెటిల్ అయితట్లేవు. చిన్నపిల్లలు అన్నం తినకపోతే వాడు బొమ్మ చూపించి తినిపిస్తున్నారు. వాడికి ఇవన్నీ కావాలట. దొరకక ఏదైనా సంబంధం దొరికితే, అమ్మా మేము బీదోళ్ళం, ఏమి ఇచ్చుకోలేము అని అంటే, మావాడు ఏమనుకుంటున్నారు మీరు? బీటెక్ చేశాడండి, 13 ఇస్తానంటున్నారు. ఏంటి లక్షలు వీడికి? దొరకక దొరికింది కదా, 13 అట. ఇలా అటు చేసి ఇటు చేసి వాడికి పెళ్లి కూడా చేయరు. 13 ఎవరు ఇస్తారండి? ఇక్కడ నుంచి ఈ జంక్షను సరే ఏదో రకంగా పాపం సెటిల్ అయ్యి పెళ్ళిళ్ళు చేసుకొని
పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత 1 సంవత్సరం పాటు బాగానే ఉంటాయండి పరిస్థితులు. సంవత్సరం పాటు ఉంటుంది. ఓఫో, ఇక నేను వివరించాల్సిన అవసరం లేదు. ఆ ఎక్స్పీరియన్స్ నేను చెప్పలేను. ఆల్మోస్ట్ ఆల్ ఇక మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా తిరుగుతారు. సంవత్సరం గడిచిన తర్వాత సెల్ ఫోన్లు పగిలిపోతుంటాయి, ఇంట్లో గిన్నెలు పగిలిపోతుంటాయి. ఈ మంచం మా అమ్మోళ్ళు పెట్టిందని ఆవిడ, నా వారి మా నాన్న కొనిచ్చాడని ఈయన, మీ వాళ్ళు వస్తే ఒక రకము, మా వాళ్ళు వస్తే ఇంకొక రకము, 2 గ్రూపులు అయిపోతారు. అంతవరకు అండీలు ఎగిరిపోతాయి. అక్కడికి వస్తుంది. ఒకప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళే అప్పుడున్న మధురాలన్నీ ఇవాపరేట్ అయిపోతాయి. చివరికి ఏం మిగులుతుందండి? దుఃఖం. చెప్పరు? అదేంట్రా, అందమైన అమ్మాయి మీ కళ్ళతో చూడమని మమ్మల్ని అంటివి కదా, మరి నీవే చేసుకున్నావు కదా. నా కళ్ళతో చూడనానా అమ్మా, అమ్మాయి చూడు అంటివి కదా. అప్పుడు అన్నాలే కానీ ఇప్పుడు రాక్షసులాగా కనపడుతుంది. నా కళ్ళకు అన్నాడు. ఎక్కడి నుంచి వస్తుందండి తేడా? జీవితయాత్రలో నాదు గురి నీవేగా, నీకు సాటి ఎవ్వరు యేసువా, నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా, నీవు నడిచావు నన్ను నడిపించుమో యేసువా. చక్కగా చూసినంత కాలము, ప్రేమించినంత కాలము అండి 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 అన్న ఆవిడ 1 సంవత్సరం 2.5 సంవత్సరాలు తిరగక మునిపే చివరికి వాడు ఇంటికి రావడం మానేస్తాడు. ఇంటికి వెళ్ళడం కంటే బజార్లో కూర్చోవడం మంచిదని. బోవా బ్రదర్ అంటే నేను పోను అంటాడు. ఏమండి, 3rd జంక్షన్ ఇస్ మోర్ డేంజరస్. ఒకవేళ ఇతను మంచితనముతో భర్త భార్యకు ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తే దాన్ని అలుసుగా తీసుకొని కుటుంబాలను పాడు చేసుకున్న స్త్రీలు ఎందరో ఉన్నారు. భర్త యొక్క లీనెంట్ వ్యూని, ఎంతైనా నా భార్య అని, అతనికి ఎఫ్సీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22, 23, 24, కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18, 19 వచనాలు గుర్తుకొచ్చి, నీ వలే నీ భార్యను ప్రేమించమన్నాడు కనుక నా భార్య అని మల్లెపూలు కొనుక్కొని, ఒక ఉంగరం కొనుక్కొని, క్రిస్మస్ వస్తుందని ఒక పట్టు చీర కొనుక్కొని, ఆ తర్వాత ఏది ఇస్తే బాగుంటుంది, అయ్యో నా దగ్గర జేబులో డబ్బులు లేవు కదా, ఏదైనా గాజులు కొంటే బాగుంటుందో, తెచ్చావులే మట్టి గాజులని ఇసిరేసి. నో 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 నో. పాపం ఆలోచించండి. తన వల్లనే తన భార్యను ప్రేమిస్తున్నాడు. అటువలే స్త్రీలారా మీ భర్తలను, చెప్పండి, టైం లేదు కానీ ఎఫ్సీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 22, 23 వచనాల్లో, స్త్రీలారా మీ భర్తలను ప్రేమించండి, భర్తలారా నీ శరీరము వలె నీ భార్యను ప్రేమించమని. ఇద్దరు ప్రేమించుకుంటున్నప్పుడు ఎందుకు వస్తుంది తలకాయ నొప్పి? తినదరక్కనా? కాదు, దేవుని యొక్క ప్రసన్నత లేక. ఒకప్పుడు స్థితి మర్చిపోయారు. 2వ జంక్షన్లో ఏం ఆలోచించావు? తీయని కలలు కన్నావు, ఊహించావు, ప్రేమించావు, పొందుకున్నావు, తండ్రిని మహిమపరిచేది పోయి ఇప్పుడు నీ భర్త నీకేమయ్యాడు? నీ భార్య నీకేమో రాక్షసులా కనపడుతుంది, నీ భర్త నీకేమో విరోధిలా కనపడుతున్నాడా? 2 ఇయర్స్లో గడ్డం పెంచుకొని, ఎత్తడి చెంబు పట్టుకొని, వినండి, గడ్డం పెంచుకొని, ఎత్తడి చెంబు పట్టుకొని, కమండలం పెట్టుకొని అడవులకి వెళ్ళిపోతున్నారు. ఎవరు చెప్పరేమండి? ఎవరు? భర్తలు. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం చదవండి.
సామెతలు 21:1 చదవాల్సిందే. చదువు పాస్టర్ గారు, మీరే కొంచెం హెల్ప్ చేయండి నాకు, ఎందుకంటే మేడం గారు ఆరోగ్యం బాగాలేదు, పాపం రాసుకుంటున్నారు. 21:1 చదవండి. 21:9 తప్పు చదువుతున్నారు. గయ్యాళితో పెద్ద ఇంట ఉండుట కంటే మేడ మీద ఒక మూలన కూర్చో. ఆ స్థితికి దేకండి అమ్మ. అమ్మలారా, భర్తని ఇల్లు వదిలిపెట్టి పైన ఆయన కట్టిన ఇల్లే మూలకెళ్ళిపోతున్నాడు. కట్టింది ఎవరో కదా ఆయనే. 19 వచ్చింది చదవండి బాబు. 19 కూడా. ప్రాణము విసిగించు జగడమొండి కంటే అరణ్య భూమిలో నేను చెప్పేటి కావండి. కనుక థర్డ్ జంక్షన్లో ఉన్నవాడు ఒకసారి చేతులు పైకి లేపండి. థర్డ్ జంక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ జంక్షన్. థర్డ్ జంక్షన్. వాడిని వదిలిపెట్టండి. మీరు నా వైపు చూడండి, వాళ్ళు తిరగనియండి. థర్డ్ జంక్షన్లో జగడమండితో సంసారం చేయట కంటే అరణ్య భూమిలో ఒక మూలక పోయి తప్పచేయడం మేలని వెళ్ళిపోతున్నారట. అంతా విసిగించే స్థితికి తేకండి. రేపు క్రిస్మస్ వస్తుంది. మ్యాచింగ్ బ్లౌజులు లేవని గుడికి రావడం మానేయకండి. ఏది ఇస్తుంది కట్టుకోండి. ఈ యవ్వన దశలోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నవారు ఒకటి గుర్తుంచుకోండి, సీరియస్ చెప్తున్నాను ఇప్పుడు. వెన్ యూ హ్యావ్ మ్యారీడ్ ఎ గర్ల్ ఆర్ ఎ బాయ్, స్టాప్ అయిపోయింది. ఎవ్రీథింగ్ వాజ్ స్టాప్డ్. ఇక ఈ జంక్షన్లోకి వెళ్ళి ఆలోచించకండి. అయిపోయింది. యూ హ్యావ్ కమిటెడ్, యూ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్. ఇట్ మే బి గుడ్ ఆర్ బ్యాడ్. తండ్రి ఏర్పాటు చేశాడు. చాలామంది ఆలోచిస్తుంటారు, వీడిని వదిలిపెట్టి ఇంకోటి ఏంటి నువ్వు చేసుకునేది ఏంటైనా. నేను బయటికి వెళ్తే ఏదో క్యూ కట్టినట్టు. ఎవడు క్యూ కట్టాడు? నీవే క్యూ కట్టాలి. ఇక మానేయండి ఇవన్నీ. తండ్రి నీకు ఇచ్చిన స్థితి. అందుకే అంటాడు మార్కు సువార్త 10:6-9 వన్స్ యూ గాట్ మ్యారీడ్ దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ రివోకింగ్ ఇట్స్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు నీ భర్తను ప్రేమించాలి, నీ భర్తకు విలువనివ్వాలి, నీ భర్తను మహిమపరచాలి. అదేవిధంగా భార్యలను ప్రేమించండి. మీ శరీరమును ఏ విధంగా పోషించుకుంటున్నారో పోషించండి. యు గివ్ దెమ్ రెస్పెక్ట్. అందుకే కీర్తనలు 68:6 ఏమని ఉంటుంది? ఒంటరిగా ఉన్నవాడిని నేనే పిలిచి తిని, ఒంటరిగా ఉన్నవాడిని జంటగా చేసినది, మిమ్మల్ని పెళ్లి చేయించింది ఎవరు? యేసయ్య. ఒంటరిగా ఉన్న అబ్రహామును పిలిచి నేను ఇంటివానిగా చేసి ఇసుక రేణువులంతా సంతానమును ఆకాశ నక్షత్రములంతా గర్భఫలమును ఇచ్చి తిని అన్నాడు తండ్రి. ఇప్పుడు మీలో నుంచి జనరేషన్స్ ఆర్ కమింగ్. ఇంకా మీరేదో కమండలము రాగి చెంబులు పట్టుకొని తిరుగుతున్నారా? ఇంకా ఏదో ఆలోచిస్తున్నారా? కూర్చొని ఏం ఆలోచిస్తావు? ఒక్కసారి వివాహమైన వాళ్ళు కొత్త కారుని 45 lakhs పెట్టి బెంజ్ కారు కొనుక్కొని ఇంటి ముందు పెట్టి మళ్ళీ అమ్ముతానంటే 20 లక్షలు కూడా ఎవడు కొండు? చెప్పరేమండి? 20 lakhsకి ఎవరు కొనరు. అట్లాంటిది ఒక్కసారి వివాహమైన స్త్రీ కానీ భర్త కానీ మళ్ళీ పెళ్లి కావాలంటే దెర్ ఇస్ నో వాల్యూ ఇన్ ది మార్కెట్. మనం అనుకుంటుంటాం. హల్లెలూయా. అత్యంత ప్రాముఖ్యమైనటువంటి జంక్షన్ ఇదండి. ప్రతిదీ ప్రాముఖ్యమైనది. మరి మూడవది మాత్రం వివాహమైనటువంటి వారు ఉన్నారు కనుక ఒక్కసారి మీరు మీ పిల్లల విషయమై, మీ భర్తల విషయమై, మీ కుటుంబ విషయమై, అందుకే ఉదయకాలమున మీరు మోకాళ్ళు ఊని 2 చేతులు విలాపవాక్యంలో 2:18-19 సియోను ప్రాకారమా, రేయి మొదటి జామున నీ 2 చేతులు పైకెత్తి నీ కంటి పాపలను విశ్రమింపనీయకుండగా నీవు
మళ్ళీ చదవండి అమ్మా. చూడండి, రేయి మొదటి జామునే లేచి నీ పిల్లల కొరకు నువ్వేం చేయాలి? నిజం చెప్పండి, అబద్ధం ఆడకుండా ఎంతమంది చేస్తున్నారు? రేయి మొదటి జామున మంచి సీరియల్ పోతుంటాయి, అద్భుతమైన సీరియల్స్. ప్రార్థన సమయం ఏదండి? అసలు ఎన్ని అంశాలు మనం ధ్యానించాలో చర్చెస్లో, ప్రతి అంశము నా దృష్టిలో మనకు కావాలి. మనము బలహీనంగా ఉండడానికి కారణము అవర్ ఇగ్నోరెన్స్ అండ్ అవర్ ఇన్నోసెన్స్ అండ్ అవర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. తెలియకనేనండి, కానీ తండ్రి ప్రతిదీ సిద్ధపరిచాడు. ఒక చిన్న ప్రార్థన నీ భవిష్యత్తును, భౌతవ్యమును మార్చివేస్తుంది. మీరు చేసి జరగకపోతే చెప్పండి, నాకు మీకు తెలిసిపోద్ది. అసలు భార్య అంటే ఏమంటారండి బైబిల్ ప్రకారంగా? మేలు కోరునది భార్య. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనము, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనము. నీకు భార్య దొరికెను అనగా మేలు దొరికెను, నీకు బహుమానము దొరికెను. ఏమండి, థర్డ్ జంక్షన్లో ఒక యవ్వనస్తునికి భార్య దొరికిందంటే ఏం దొరికినట్టు? మేలు, బహుమానము. మరి అటువంటి గిఫ్ట్స్ వీళ్ళని కమండలం ఇచ్చేందుకు పంపిస్తున్నారు అడవికి? ఆలోచించండి. ఇది మన కుటుంబం అండి, మన కుటుంబము అనే ఫీలింగ్ రావాలి. పెళ్లినాటి ప్రమాణాలు జ్ఞాపకం చేసుకోండి. కలిమినందును, లేమినందును, సుఖమునందును, దుఃఖమునందును, ఎవ్రీథింగ్ ఈజ్ అవర్స్. మనది 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 మనమను మాట రావాలి కుటుంబంలో. ఆ కుటుంబం వర్ధిల్లుతుంది. ఫోర్త్ జంక్షన్ చెప్పండి, అక్కడ ఉందన్న చదివి చెప్పండి. ఫోర్త్ జంక్షన్ ఏంటి? ప్రౌఢ దశ. చెప్పండి అందరూ. ప్రౌఢ దశలో ఉన్న వాళ్ళు ఎవరైనా చేయి పైకి లేపుతారా? ప్రౌఢ దశ అనగా 45 నుంచి 60 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళందరూ ప్రౌఢ దశ. ఇది ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వస్తాయి. కొందరు తెలివిగా, చక్కగా, పొదుపుగా ఇన్వెస్ట్మెంట్ చేసి ఇల్లు కూడా కట్టుకుంటారు. ఫైనాన్షియల్ స్టేటస్ కూడా కొంచెం పెరుగుతుంది. కొందరు 2 వీలర్స్ కొనుక్కుంటారు, మరి కొందరు 4 వీలర్స్ కొనుక్కుంటారు. ఉన్నా లేకున్నా ఉండాలి, ఉండేలా కనపడాలనే తపన ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఉన్నా చెప్పరేమండి, ఉన్నా లేకున్నా. అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నాలాంటోడు ఒక పెళ్ళికి వెళ్ళాడు అనుకోండి, ఫస్ట్ అడిగేది ఈ ప్రౌఢ దశలో ఎంతమంది అండి పిల్లలు అంటారు. 2 అండి. ఏం చేస్తున్నారండి? పెద్దోడు బెంగళూరులో సాఫ్ట్వేర్ అండి, చిన్నోడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ అండి. ఉట్టిదే. పెద్దోడు ఎక్కడ తిరుగుతుంటాడు, చిన్నోడు. ఎందుకంటే దర్పం. పెద్దోడు వేస్ట్, చిన్నోడు వేస్ట్ అని చెప్పుకోలేం కదండి. మీరు ఎక్కడైనా చూడండి, ఎక్కువగా స్త్రీలను చూశారనుకుంటా, వదినా నేను పెళ్ళికి వెళ్తున్నాను, నేను నగలు తీస్తావా? ఆమె నగలు అడుక్కొని వేసుకొని పోద్ది. కనపడకపోతే చూపిస్తుంటారు, ఈఎంఐ కూడా కావు. ఇదేంటండి చెప్పండి? దర్పం. ఏం చెప్పండి? దర్పము. కానీ తండ్రి అంటున్నాడు, నీకు ఏది కావాలో అది చెప్పరేమండి, ఇస్తాను. ఐఎమ్ హియర్ టు గివ్ యూ ఎవ్రీథింగ్. గాయుడా, నీ ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారము అన్నీ అన్నాడా, లేకపోతే కొన్ని అన్నాడా? ఎవ్రీథింగ్, బికాస్ గాడ్ హ్యాస్ గివెన్ యూ ఎవ్రీథింగ్. ఆయన సృష్టించిందే మన కొరకండి. ప్రతిదీ నీ కొరకే. సూర్యుడు నీ కొరకు, చంద్రుడు నీ కొరకు, ఈ చెట్లు పుట్లు అన్నీ నీ కొరకు. పవర్ ఈజ్ యువర్స్, ఏలుబడి యువర్స్.
మై వర్డ్ ఈజ్ ఇన్ యువర్ మౌత్. ఇర్మియా, గో అండ్ ప్రీచ్. ఇర్మియా గ్రంథం 1:7-9 పగలగొట్టుటకు, వెరగొట్టుటకు, బోధించుటకు, నీవు ప్రకటించుటకు నేను నీ నోటిని ముట్టి ఉన్నాను. అటువంటి మనము గప్పాలు దప్పాలు అబద్ధాలు పలకవలసిన అవసరం లేదు. నీవు ఎవరి మీద ఉండాలి? ఎవరిని అనుకొని ఉండాలి? చెప్పండి, ఎవరిని అనుకొని ఉండాలి? ఈ రోజు నేను చెప్తున్నాను, ఈ రోజు నేను చెప్పిన మాటలు మీ చెవులలో గింగిర్లవ్వాలి. నాకు నిరతంబు మదిలోన నీ ధ్యానమే, నీ ధ్యానమే, నేను స్వరమేతి వినిపించు నీ గానమే, నీ గానమే. నాకు నిరతంబు మదిలోన నీ ధ్యానమే, నీ ధ్యానమే, నేను స్వరమేతి వినిపించు నీ గానమే, నీ గానమే. నాకు నీవేగ సర్వస్వము, నీది నామందే ఆధారము. నాదు సర్వేశ్వరుడ నీవేగా నన్ను, నాదు సర్వేశ్వరుడ నీవేగా నిన్ను స్తుతింతునో యేసువా. జీవితయాత్రలో నాదు గురి నీవేగా, నీకు సాటి ఎవ్వరు యేసువా. నీవు నడిచావు కెరటాల్పై నన్ను, నీవు నడిచావు కెరటాలపై నన్ను. థ్యాంక్ యూ. ప్రతి ప్రౌఢ స్థితిలో ఉన్నటువంటి తండ్రి తల్లి ఎలా జీవించాలో నేను చెప్తూ వచ్చాను. యథా రాజా తథా ప్రజ. ఆ కుటుంబం ఎలా ఉంటుందో పిల్లలు అలా ఉంటారు. యూ షో మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ అబౌట్ యూ అన్నాడు ఇంగ్లీష్లో. నీ కుటుంబం బట్టి నీ పిల్లలు ఉంటారని చెప్పవచ్చు, నీ పిల్లల్ని బట్టి నీ కుటుంబం ఎలా ఉందో చెప్పవచ్చు. నీవు పెంచే పెంపకంపై నీ కుటుంబం ఆధారపడుతున్నదన్న సంగతిని మర్చిపోవద్దు. చిన్ననాటి నుండే వాడిని ఎలా పెంచాలో చెప్పాను. బాలురుగా ఉన్నప్పుడు ఎలా పెంచాలో చెప్పాను. తండ్రి లేఖనాలు చెప్తున్నాయి, మీ కొరకై, మీ భర్తల కొరకై, మీ పిల్లల కొరకై రేయి మొదటి జామున 2 చేతులు పైకెత్తి స్త్రీలారా మీరు యేసయ్యకు ప్రార్థన చేయండి అని చెప్పాను. ఎందుకనగా రోజులు మారిపోయాయి, దుఃఖ దినాలు వచ్చేశాయి. ఒకవైపు చూస్తే లా అండ్ ఆర్డర్ పోతుంది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, పిల్లలు పాడైపోతున్నారు, సాతానుడు విజృంభిస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 9:20 ఏమని ఉంటుందో తెలుసా? స్త్రీలారా మీ పిల్లలకు రోదనము నేర్పండి. ఎందుకనగా కిటికీలలో గుండా మరణము ఎక్కి వచ్చుతున్నది మన ఇంట్లోనికి. చీకటి ఇంట్లోకి రావాలనే ప్రయత్నం చేస్తున్నది. స్త్రీలారా, స్త్రీలారా మీ పిల్లలకు రోదనము నేర్పండి. కరోనా ఏజ్ నుంచి, రంజిత ఏజ్ నుంచి, ప్రభు ఏజ్ నుండి వారు 3rd జంక్షన్లోకి వస్తారు, తర్వాత 4th జంక్షన్లోకి వస్తారు. ఒకప్పుడు మేమంతా కూడా ఆ దశలో నుంచే వచ్చాం కదా. ఇప్పుడు ఏడుస్తే లాభం, అప్పుడు ఏడవాలి. నేను ప్రౌఢ దశలో ఏడవలసింది ముసలి దశలో ఏడ్చి, ఎవరి దశలో ఏడవలసింది ఇంకే దశలో ఏడిస్తే సుఖమేమిటి? ఆలోచించండి. ఇది ఒక రకంగా చెప్పాలంటే తండ్రి మనకు ఒక ట్రైనింగ్ ఇస్తున్నాడు లైఫ్లో. దిస్ ఈజ్ నథింగ్ బట్ మాన్యువల్ ఆఫ్ ది హెవెన్లీ కింగ్డమ్. నీ జీవితాన్ని ఎలా కట్టుకోవాలో రాసి సెల్ ఫోన్లో పైన పెట్టిన బుక్లెట్ లాగా పెట్టాడు మన నెత్తి మీద. ఈ మాన్యువల్ చదువు, నీ జీవితాన్ని కట్టుకో.
మనకి ఎక్కదు. నాకు ఒకటి అర్థం కాదు, ఎందుకు ఎక్కదో నాకే తెలియదు. ఎక్కకపోతే ఏ స్టేజ్లోనే ఎక్కదేమో కానీ ఏ స్టేజ్లో ఎక్కదా? చెప్పండి, నాకు మీరే సమాధానం చెప్పండి. ఫస్ట్ స్టేజ్లో ఎక్కలేదు, సెకండ్లో ఎక్కలేదు, థర్డ్లో ఎక్కదు, ఫోర్త్లో ఎక్కదు, ఫిఫ్త్లో ఎక్కదు. ఎప్పుడండి ఎక్కేది? చెప్పండి. నోవాహుకి 3 కుమారులు, 3 కోడళ్ళు. ఆయన ఒక ఓడను కట్టాడు. ఏంటండి, మనం ఎన్నోసార్లు చదివి ఓ పెద్ద పెద్ద ప్రసంగాలు చేసుకుంటాం. అసలు నోవాహు ముసలోడు అయిపోయాడు, నోవాహు భార్య ముసలిది అయిపోయింది. 3 కొడుకుల్ని కోడల్ని పిలిచామా, ఆ ప్లాంకులు పట్టరా, ఆ కర్ర పట్టరా, రంపం పట్టరా అంటే ఈ ముసలోడికి ఏమైనా పిచ్చిలేసిందా? ఇక్కడ సముద్రం లేదు, నది లేదు, ఏమీ లేదు. అమ్మ నువ్వనే చెప్పు, ఆయనతో దేవుడు మాట్లాడాడట, ఓడ చేస్తాడట, ఎందుకంటే ఏదో ప్రళయం వస్తుందట అని అన్నారా? కట్టారా లేదా? దే హ్యావ్ కన్స్ట్రక్టెడ్, దే బిల్ట్ ఏ బ్యూటిఫుల్ ఆర్క్. ఈ రోజులో గ్యాస్ సిలిండర్ ధర అయిపోయిందంటే తెచ్చే కొడుకులు లేరు. వాకిలు ఓడమంటే నా డ్యూటీ కాదని కూతురుని చూసాం. ఓడలు కడతామా? ఇక యెహోషువ సంగతి చెప్పండి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనంలో ఏమనున్నది? మీరు ఎవరిని సేవించెదరో నాకు తెలియదు, కానీ నేనైతే, నా కుటుంబం అయితే మేము యాహ్వేకి, యెహోవా నిస్సీకి, యెహోవా రాహాకి, యెహోవా రాఫాకి, యెహోవా షాలేముకి ప్రార్థన చేస్తామన్నారు. అదే మనం అంటామా? డాడీ నువ్వు ఎచ్చుకేదో మాట్లాడుతున్నావు కానీ ఏమంటారండి? ఎచ్చుకి నువ్వు పోతే పో, గుడికి నేను రాను. లేవా రోజులు? దావీదేమంటున్నాడండి 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనంలో, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్టుగా దీనిని దీవించుము. మన ఇంట్లో ఈ మోత ఎప్పుడైనా వినపడుతుందా? తండ్రి గొడవ తండ్రిది, భార్య గొడవ భార్యది, టీవీ సీరియల్స్, టీవీలు హీట్ ఎక్కిపోయి ఆమ్లెట్లు వేసుకునేలా తయారవుతున్నాయి. ఇక కూతుళ్ళ సంగతి చెప్పే పని లేదు, కొడుకుల పని చెప్పే పని లేదు. అత్యంత ప్రమాదకరమైన జంక్షన్ 45 to 60. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒక రకమైన ప్రమాదకరమైతే ఇది కృంగదీసే ప్రమాదకరమైంది. 45 ఏళ్ళు వచ్చాయి, పిల్లల పెళ్ళిళ్ళు కాలేదు, చదువులు కంప్లీట్ కాలేదు, అప్పులు ఎక్కువైపోయాయి, అప్పుల బాధలు ఎక్కువైపోయాయి. 60 ఏళ్ళు వచ్చి రిటైర్ అయిపోయాక కూడా ఇంటి బాధ్యతలు తల మీద ఉంటే ఏమి జీవించగలడు చెప్పండి? స్ట్రెస్ ఎక్కువైపోతుంది, సూపర్ అన్వేషణ అయిపోయింది. కూతురు పెళ్లి కాలేదు, ఎవరిని అడిగినా 10,000, 10 లక్షలు, 13 లక్షలు, 15 లక్షలు, వాడుకున్నది పాన్ డబ్బా. ఇక టీ హోటల్ పెట్టుకున్నాడు, వాడికే 13 అయితే 15 అంటున్నారు. 60 ఏళ్ళు నిండిపోయాయి, ఉద్యోగం దిగిపోయాం, డబ్బులు లేవు. చెప్పండి, నేను క్లియర్గా ఐఎమ్ టెలింగ్ యూ, దెర్ ఇస్ నో మనీ. ఇక్కడ నుంచి జాగ్రత్తగా లేకపోతే ఈ 60వ ఏట ఏం చేయగలం? ఎవరండి? పిల్లలు మాట అంటలేదు, పిల్లలు పెద్దగా అయిపోయారు, ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు దొరుకుతున్నాయా? వ్యాపారాలు సరిగ్గా లేవు, ఏది చేసినా లాస్ వస్తుంది. ఈ దశలో కూడా యేసయ్య వైపు చూడము, ఈ దశలో యేసయ్య వైపు చూడము, ఈ దశలో యేసయ్య వైపు చూడము. 3 దశలు పోగొట్టుకుంటున్నాం. చర్చెస్కి వస్తున్నాం, వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. పండగలు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. రేపు 25 పండగ, 31వ తారీఖు రాత్రి మళ్ళీ పండగ. 25 వచ్చిందని పాట పాడుకుంటున్నాం. కొత్త ఏడు మొదలు పెట్టెను,
ఆ 25 అంతే. మళ్ళీ క్రిస్మస్ ఎప్పుడు బ్రదర్? నిన్నేగా పోయింది. 24 నాకు కలిసి రాలేదు. ఏంటి కలిసి రాంది? 24 2024 కలిసి రాలేదా? నువ్వు కలిసి రాలేదా? సీరియస్గా తీసుకోండి, నేను చెప్తున్నాను. నేను మారింది చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇక్కడ అది 50వ ఏట మధ్యలో, అంటే ఇంకొక 2 స్టేషన్లకు 60కి వెళ్తుంది బండి అనంగా మారాను. నయం, లేకపోతే బండి ఎప్పుడు ఎడిపోయేదో. ఇది పోయింది, ఇది నాకు తెలియదు. మనలో కూడా చూసారా, గుడికి ఎప్పుడు వస్తామంటే పెళ్ళెప్పుడు వస్తారు, పుట్టినప్పుడు వస్తారు, చచ్చినప్పుడు వస్తారు. ఇందులో 2 కార్యాలు, పుట్టినప్పుడు తెలియదు, చచ్చినప్పుడు తెలియదు. ఈ ఒక్క దశలోనే వస్తారు కొందరు. ఇక వాళ్ళకి ఏముంటుంది చెప్పండి? నేను ఇక్కడ మారాను, అందుకే ఆగి ఉన్నాను. మీరు ఇక్కడ మారినట్లయితే చప్పట్లు కొట్టండి. ఈ 25 to 45లో మీరు మారినట్లయితే 66 పుస్తకాలు మీ ముందు నిలబడి నేనున్నాను అని అంటాడు తండ్రి. మై కవెనెంట్ ఈజ్ విత్ యూ, మై లైట్ ఈజ్ విత్ యూ, యూ నీడ్ నాట్ వరీ అని లేఖనాలు మనతో మాట్లాడుతున్నాయండి. దీవెనలు నీకు ముందుగా ఉంటాయి. దీవెనలు ఎక్కడ ఉంటాయండి? ముందుగా ఉంటాయి. షవర్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అంటాడు తండ్రి. టైం అయిపోతుంది కనుక 5th జంక్షన్లోకి వచ్చేసాను. ఏ జంక్షన్ అండి? 5th జంక్షన్. ఎవరో చేతులు ఎత్తారా? ఫిఫ్త్ జంక్షన్లో ఇద్దరమే ఉన్నాం. 3, 4, 4. మా కుమార్ రాజా గారు కనపట్లేదేంటి? బయట కూర్చున్నారా? బయట కూర్చున్నట్టున్నారు పాపం వారు. ఆయనతో కలిపితే 5, 6 ఉన్నావా అంటే బయట ఉన్నారేమో కొందరు. ఓహో, ఓకే. తండ్రి ఇప్పుడు 6 మాట్లాడుతున్నాడండి, బయట ఉన్నా లోన్ ఉన్నా. ఈ దశ గురించి నేను చెప్పవలసిన అనుభవం నాకు బాగా ఉంది. 60 ఏళ్ళు వచ్చేసరికి సహజంగానే నేనున్నానని మొట్టమొదట వచ్చేది నీరసం. ఎవరైనా లైట్ వేస్తే బాగుండు, ఎవరైనా ఫ్యాన్ వేస్తే బాగుండు, పాప ఇట్రా గ్లాసులో నీళ్ళుదే. ఇది దశ. ఇంకొక రకంగా చెప్పాలంటే, మీరు లోపలికి వస్తే బాగుంటుందండి కుమార్ రాజా గారు. మీరు లోపల కూర్చోవాలి, బయట కాదు. వినండి, ఫస్ట్ బీపీ అటాక్ అవుతుంది. ఏం అటాక్ అవుతుందండి? డాక్టర్ గారు కనుక లోపల రమ్మన్నా ఏమవుతుందండి? బీపీ. ఆ తర్వాత బీపీకి బ్రదర్ ఉన్నాడు, షుగర్. బీపీ ఉంటే షుగర్ ఉంటుంది, షుగర్ వచ్చేస్తుందండి. అది వచ్చిన తర్వాత కళ్ళు మసకలు వచ్చేస్తాయి, నీళ్లు కారుతుంటాయి. అప్పుడు ఇంకేం బైబిల్ చదువుతాం? చదవలసిన ఏజ్లో చదవం. కళ్ళు, ఆ తర్వాత పళ్ళు ఒకటమ్మట ఒకటి ఊడిపోయి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ తర్వాత ఇంకోటి మోస్ట్ డేంజరస్ ఏంటంటే అల్జిమార్. అంటే ఏంటంటే మతిమరుపు. ఏది నేను ఎక్కడో చూసినట్టున్నానే, ఎవరో ఇంటి పక్కనోడే, నేను ఎక్కడో చూసినట్టు, నేను అంకుల్, నేను తాత, నేను ఇంటి పక్కన ఉంటే, ఓ నువ్వు అమ్మా, నీ పేరేదో ఉంది, ఆమె పేరు తెలియదు. అన్నీ మర్చిపోతారు. అల్జిమార్ తర్వాత ఇంకొక గొప్ప జబ్బు ఉందండి, పార్కిన్సన్ అంటే వణుకుడు జబ్బు. వణుకుతూ ఉంటారు, నడుస్తుంటే పడిపోతుంటాం, తూలుతుంటాం. ఇది ఎప్పుడు అటాక్ అవుతాయి? అన్నీ ఒకటి ఎందుకండి, అన్నీ అటాక్ అవుతాయి.
వీకింగ్ మీద దండోరా వేసినట్టే నరముల బలహీనత, నడుములు నొప్పి, మోకాళ్ళ నొప్పులు, అరికాళ్ళ మంటలు, కళ్ళు మంటలు, పార్శ్వపు నొప్పులు. ఒకటెందుకు, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ లిస్ట్ రాయలేక చచ్చిపోతాడు. అన్ని జబ్బులు ఉంటాయి. ఎప్పుడు వస్తాయి చెప్పండి ఇవన్నీ? 5th జంక్షన్. ఇవన్నీ ఒకేసారి దాడి చేస్తే ఎలా ఉంటాయో ఆలోచించండి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకొకటి ఉంది. ఎవరైనా దూరపు బంధువు 60 ఏళ్ళకో 65 ఏళ్ళకో చచ్చిపోయారన్న వార్త వస్తే వీడు కుర్చీలో కూర్చొని నేను చచ్చిపోతానేమోనని చింత. నువ్వు ఉండి చేసేదేంటి? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాల్లో మరణమునకు బలము ఎవరనుకుంటున్నారో అపవాది. చనిపోతాననే భయం, వృద్ధాప్యంలోకి వచ్చాక ఈ భయం కూడా లేని వాళ్ళు ఉన్నారండి. నేను ఎక్కడ బాధపడుతున్నానంటే ఆదికాండము 6వ అధ్యాయము 3-5 వచనాల్లో యెహోవా తండ్రి పరలోకంలో ఇట్లా గడ్డం కింద చేయబెట్టుకొని కూర్చోన్నాడట. ఇట్లా కూర్చున్నాడట. ఎందుకు ఇలా కూర్చున్నావంటే అసలు ఈ నరులను ఎందుకు చేశానా అని ఆలోచిస్తున్నాడు. ఎందుకు చేశాను వీళ్ళని? ఒక్క దశలో కూడా చూడరు కదా నా వైపు. ఒక్క దశలో, నిజమండి, ఒక్క దశలో ప్లీజ్. ఏ దశలో? మనయండి కుటుంబాలు, మన జీవితాలండి. చచ్చిపోతామండి, కుటుంబాలు అప్పులు పాలైపోతున్నాయండి, బ్లెస్సింగ్స్ లేవండి, ఆరోగ్యాలు పోతున్నాయండి. ఏ దశలో మారుతారు చెప్పండి? చెప్పండి, మీరే చెప్పండి. ప్రతికూలము వచ్చిందంటే మనం తట్టుకోలేమండి. దయచేసి గమనించండి. అందుకే లూకాసు వార్త 23వ అధ్యాయం 27-28 వచనాల్లో, అమ్మలారా అయ్యలారా నన్ను గురించి ఏడవకండి, మీ కొరకై మీ పిల్లల కొరకై ఏడవండి. మీ కొరకు ఏడవండి, మీ పిల్లల కొరకు ఏడవండి. మీరు ఏ స్టేజ్లోనూ మారటం లేదు. ఎవరిని కదిలించినా కానీ బాలురు బాలికలేమో ఇంకా ఎదగాలి కదా అంటారు. యవనస్తులేమో ఇప్పుడేగా పెళ్ళయింది అంటారు. ప్రౌఢలేమో వాళ్ళ చింతలే వాళ్ళకున్నాయి. వృద్ధులేమో పట్టించుకోరు. మరి ఎక్కడ పట్టించుకోవాలి? ఎవరిని పట్టించుకోవాలి చెప్పండి? మీరే చెప్పండి. సీరియస్గా తీసుకోండి. 80 ఏళ్ల వయసులో 120 సంవత్సరాలు నడిపించాడు మోసెస్. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆయన మనలా అంటాడు కాదా? మనలా కాదా? నడవలేకపోతే కర్ర పట్టుకొని నడిచాను చెప్పు. అహరోను 83 ఏళ్ల వయసులో కర్ర పట్టుకొని సొంత తమ్ముడు చెప్పుతుంటే నేను అన్నాను రా, నువ్వు నాకు చెప్పేదేంటల్లా, ముందుకు నడిచి చెప్పన్నా ఏం చేయాలి, తమ్ముడు ఏం చెప్తావు చెప్పు, చేశాడు. సమయం అయిపోయిందని నాకు సిగ్నల్ వచ్చింది. 80 ఏళ్ల వయసులో, 100 ఏళ్ల వయసులో పరిగెత్తున్నారు వాళ్ళు. మనమేమో నేను 25 ఏళ్ల వయసులో ఎలా ఉంటే నీకెందుకు, నేను 25 ఏళ్ల వయసులో ఎలా ఉండవని తెలుసా? నేను చెప్పుకుంటే నవ్వుకోవాలి. ఎలా ఉంటే నీకెందుకు, ఇప్పుడు నీ సంగతి చూసుకట్లున్నావు. బాగా కాల్చి పీకేసిన కోడి పెట్టలాగున్నావు. 25 ఏళ్ల వయసులో అహరోను, మోసెస్, మిరియాము 95 ఏళ్ల వయసులో తాంబూర చేత పట్టుకొని నిర్గమకాండము 15వ అధ్యాయం 20వ వచనంలో స్త్రీలు నడిపిస్తుంది పాట పాడుకుంటూ, నా దేవుడే నిజదేవుడు, జీవితయాత్రలో నాదు గురి నీవేగా, నీకు సాటి ఎవ్వరు యేసువా, నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా.
వాళ్ళు ఏమని పాడారు తెలుసా? ఈ స్టైన్ చదవండి. నాదు హృదయంబు నీ దివ్య సదనంబెగా సదనంబెగా నీదు చిత్తంబు నీ చేయ ముదమాయగా ముదమాయగా. నీ చిత్తము చేయడానికి పదాలు కొంచెం గ్రాంధికంగా వాడాడు. నీ పనులు చేయడం నాకు సంతోషం అంటున్నారండి ఆ ముగ్గురు. నాదు హృదయంబు నీ దివ్య సదనంబెగా సదనంబెగా నీదు చిత్తంబు నే చేయ ముదమాయగా ముదమాయగా. నాదు హృదయాన లెక్కింతునా నీదు ఉపకారములను యేసువా. నీతి కొరకేమి చెల్లింతుమో నాదు స్తుతులందుకో యేసయ్యా. నీతి కొరకేమి చెల్లింతుమో నాదు స్తుతు. ఏనాడైనా మనం స్తుతిస్తున్నామండి ఈ లైఫ్కి, ఈ జీవితానికి, ఈ జంక్షన్కి, ఈ ఏజ్కి, ఏ స్టేజ్లో అయినా మహిమపరచవచ్చు కదండి. వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ హ్యావింగ్ యువర్ లైఫ్? ఐఎమ్ టెలింగ్ యూ. ఒక్కసారి ఆలోచించుకోండి. హూ ఆర్ యూ? నువ్వెవరివి? ఎక్కడి నుంచి వచ్చావు? ఏం చేస్తున్నావు? ఏం చెయ్యాలి? ఎక్కడికి పోతావు? నీ స్టేజెస్ ఏమిటి? నువ్వేమిటి? అన్నీ కూడా అందరం లేచి నిలబడదాం. రెండు కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, మీతో 2 రోజుల పండగని ఒక దినము ఒక పండుగలోనికి వచ్చి ఉన్నాం. మాతో మీరు మాట్లాడారు. 5 స్టేజెస్గా మా జీవితాన్ని వివరించారు. మీ బిడ్డలమైన మేము వాటిని విని ఉన్నాము. మమ్మల్ని సరిచేయండి యేసయ్య. ఏ జంక్షన్లో ఉన్నామో మాకు తెలుసు. యాత్రా కీర్తనలని 15 కీర్తనలలో మేము ఎక్కడున్నామో మాకు తెలుసు. మా జీవితాన్ని సరిచేయండి, మా కుటుంబాన్ని సరిచేయండి. మా పిల్లలను మీ చేతికి ఇచ్చేశాము, మా జీవితాన్ని మీ చేతికి ఇచ్చేశాము. సాయంకాలము రేపు ఆరాధన, రేపు సాయంకాలము 2 దినములు ప్రభువా, సమరయ పట్టణస్థులు మీ పాదముల చెంత గడిపి దీవెనలు పొందుకున్న రీతిలో మేము కూడా ఆ దీవెనలు పొందుకోవాలని వచ్చాం. మేమందరము కూడా ప్రభా కుటుంబాల వారిగా వచ్చాం. ఈ పిల్లలు మీ వారులు, మా కుటుంబాలు మీవి, మేము మీ వారులము. ఈ ఆరోగ్యం మీది, ఈ ఊపిరి మీది, మా హృదయము మీది. సమస్తము మీ మహిమార్థమై మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. వీఆర్ నథింగ్ మై లార్డ్, వీఆర్ నథింగ్ బట్ డస్ట్. అయినప్పటికీ మీరు మా కొరకే దిగి వచ్చారు, అమూల్యమైన రక్తాన్ని చిందించారు. వీటిని గమనించిన వారందరూ కూడా మీ పాదముల చెంత ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు. అందుకే మేము వచ్చాము. పేరు పేరున ముట్టండి అందరూ గట్టిగా ఒక్కసారి. యేసయ్యా, యేసయ్యా, నికోదేమును ఆశీర్వదించినట్లు నన్ను కూడా ఆశీర్వదించు. సమరయ స్త్రీని ఆశీర్వదించినట్లు, సమరయ స్త్రీతో మాట్లాడినట్లు నాతో కూడా మాట్లాడండి. మేము కూడా ప్రార్థన చేస్తాము, మేము కూడా ప్రార్థన చేస్తాము. దావీదు వలె ప్రార్థన చేస్తాము. వయస్సు ఏమైనా ప్రార్థన చేస్తాము. స్త్రీ అయినా ప్రార్థన చేస్తాను, పురుషుణ్ణైనా ప్రార్థన చేస్తాను. ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి, మా ప్రార్థన ఆలకించండి. మా స్థితిగతులను మార్చండి. ఆర్థిక లేమిని తీసివేయండి,
ఆరోగ్యములను మీ పాదముల చెంత ఉంచాము. మీరు పొందిన గాయముల చేత మాకు స్వస్థత అనుగ్రహించండి. మీరు పొందిన గాయములను ప్రభువా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. రక్షణ మీ రక్తము ద్వారా అనుగ్రహించబడి ఉన్నది. మేము మీ బిడ్డలము యేసయ్యా, మేము మీ బిడ్డలము యేసయ్యా, మేము మీ బిడ్డలము యేసయ్యా, 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 యేసయ్యా. యేసయ్య ఆలకిస్తున్నాడు మన ప్రార్థన, మన విజ్ఞాపన. ప్రభు విన్నాడు. ఇదిగో మీ ఎదురుగా దిగి వస్తున్నాడు. ఒక్కసారి మనసా వాచ కర్మణ ఆస్క్ హిమ్ టు టచ్. ఆయన యొక్క జెంటిల్ టచ్ కొరకు అడగండి. ప్రభా నన్ను ముట్టండి, నన్ను ముట్టండి యేసయ్య. నేను చిన్న పిల్లల్ని ఎత్తుకున్నట్లుగా నన్ను ఎత్తుకో యేసయ్య, నన్ను ఎత్తుకో యేసయ్య, నన్ను ఎత్తుకో యేసయ్య. అమాయకుడిగా ఏదో మాట్లాడాను, చేశాను. నన్ను ఎత్తుకో యేసయ్య, నన్ను మార్చే యేసయ్య. నా కుటుంబం నీదే యేసయ్య, నా కుటుంబాలు మీవి యేసయ్య. హల్లెలూయా, 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 హల్లెలూయా. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుల పరిశుద్ధుల పలుకుతండి, మమ్మల్ని దీవించి 2 రోజుల దీవెనల పండుగ యేసయ్యతో జరిగించుటకు కొంత అవాంతరం జరిగినప్పటికీ, పవర్ ప్రాబ్లం వచ్చినప్పటికీ మరలా దీవించారు, ఆశీర్వదించారు, మాతో మాట్లాడారు. మేము దీవించబడ్డాము యేసయ్య, మేము దీవించబడ్డాము యేసయ్య, ఆశీర్వదించబడ్డాము యేసయ్య, ఆశీర్వదించబడ్డాము యేసయ్య. మా సంఘమును, దూర ప్రాంతంలో వచ్చిన సంఘములను, సంఘ కాపర్లను, ఇవాంజలిస్టులను మేమందరము మీ బిడ్డలము తండ్రి. ఈ సంఘాలు మీవి, మీరు కట్టినవి, ఇవి మీ ఇళ్ళు, మేము మీ బిడ్డలము. మమ్మల్ని ముట్టండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, గుప్పిళ్ళు విప్పి సహాయం చేసిన బిడ్డలు, ఈ 2 రోజుల పండుగల కొరకై అహర్నిశలు ప్రార్థించినటువంటి సంఘ కాపరి, వారి కుటుంబము, ఉమెన్ ఫెలోషిప్, యూత్ ఫెలోషిప్, ఎగ్జిక్యూటివ్ బాడీ, మెయిన్గా శ్రమలకు ఓర్చి 2 రోజులుగా చేస్తున్నటువంటి ఎట్టి గొప్ప కార్యములను తండ్రి మీరు చూశారు, దీవించారు, ఆశీర్వదించారు. మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అతి వినంత వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.